గురువు గారైనటువంటి విబిఎన్ శర్మ గారికి అంకితం చేస్తూ వారి స్మారకోపన్యాస ధార కార్యక్రమంగా మనం ఈరోజు ఆరంభించుకుంటున్నాం. దీనికి విచ్చేస్తున్న మిత్రులందరికీ కూడా సాదర స్వాగతం. వేద సంస్కృతి పరిషత్ జూన్ 2021 నుండి ప్రతి ఆదివారం జ్యోతిర్వాణి అనేటువంటి జ్యోతిష సత్సంగ కార్యక్రమం కొనసాగిస్తూ వస్తుంది. దీంట్లో జ్యోతిష విషయం, ఆధునిక దృష్టికోణం మరియు నిత్య జీవితంలో జ్యోతిషం అనే విషయాలు మేళవించి మనం చర్చా కార్యక్రమాలు పెట్టుకుంటూ ఉంటాం. దక్షిణాయనం వచ్చింది, సాయనంగానే వస్తుంది కాబట్టి సాయన దక్షిణాయనం అంటే కటకాయనం తర్వాత వచ్చింది. మనం ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఋషులు చెప్పారు అన్నప్పుడు మనం ఇప్పటి నుంచి గురు పూజతో ఆరంభించి ఎక్కువగా పూజలు చేయాలి, పండుగలు చేసుకోవాలి అని మనకి ఆచారాల్లో పెట్టారు. అలాంటి ఆచారాల్లో మొట్టమొదటి చేయవలసింది గురు పూజ. మనకి ఈ వారం అలాంటి గురు పూజ చేసుకునేటువంటి ఒక అవకాశం లభించింది. అది మనకి విబిఎన్ శర్మ గారి స్మారకోపన్యాస విధానంగా మనం తీసుకోగలుగుతున్నాం. విబిఎన్ శర్మ గారి గురించి సాధారణంగా ఇప్పుడు 10-20 ఏళ్ల జ్యోతిషంలో ఉన్నటువంటి వాళ్లకు అందరికీ తెలుసు. కొత్తగా వస్తున్న విద్యార్థులకు తెలియకపోవచ్చు, కానీ మామూలుగా 20 ఏళ్ల నుంచి జ్యోతిషంలో ఉన్న ప్రతి వాళ్ళకి విబిఎన్ శర్మ గారి గురించి తెలిసే ఉంటుంది. ఏ శాస్త్రమైనా, ఏ విజ్ఞానమైనా పరిణామ క్రమంలో కొన్నిసార్లు వికసిస్తుంది, కొన్నిసార్లు విస్తరిస్తుంది. ఆ క్రమంలోనే జ్యోతిష శాస్త్రం కూడా వరాహమిహిరు నాటి కాలంలో వికసించి ఉంటే, తర్వాత మళ్ళీ కాలంలో కొంచెం మందగించి ఉంటే, దాన్ని మళ్ళీ ఈ శాస్త్ర పునరుద్ధరణ కోసం ఎంతోమంది జ్యోతిరాత్మలు అనాలి వాళ్ళను, జ్యోతిస్వరూపులు వాళ్ళు కృషి చేశారు. అలాంటి వాళ్ళలో ఎక్కువగా శాస్త్ర వికాసానికి, ఆధునిక కాలంలో శాస్త్రాన్ని వాళ్ళ దగ్గరికి తీసుకువచ్చేందుకు చేసిన కృషికి కొంతమందిని చేసినప్పుడు వాళ్ళని సాధారణంగా వైతాళికులు అంటాం. అలా జ్యోతిష శాస్త్ర వైతాళికులలో ముఖ్యమైనటువంటి వారు ఇటీవలి కాలంలో, మామూలుగా 2012 నాటి వరకు మన మధ్య ఉండినారు. వారు విబిఎన్ శర్మ గారు. వారి స్మారకోపన్యాసం మనకి జ్యోతిర్వాస్తు విజ్ఞాన సంస్థ అనేటువంటి ద్వారా ప్రతి సంవత్సరం జరుగుతూ వస్తుంటుంది. అది కార్యక్రమం మామూలుగా మొన్న 9వ తేదీ నాడు, వారి పుట్టినరోజు నాడు, అంటే పూర్ణశకంలో, అంటే ఇంగ్లీష్ తేదీల్లో వారి పుట్టినరోజు నాడు జ్యోతిర్వాస్తు విజ్ఞాన సంస్థ మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రతినిధిగా వారి చిన్న కూతురైనటువంటి మాలతి గారు ముఖ్యంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా మనం కూడా ఇంతకుముందు జ్యోతిర్వాణిలో వారికి అంకితం చేస్తూ మనం వారి స్మారకోపన్యాసం పెట్టుకున్నాం. ఈసారి కూడా మనం పెట్టుకుందామని అనిపించి మనకి ఎంతో సమాచారం ఇవ్వగలిగి సుప్రసిద్ధ వేద విజ్ఞానానికి పరిశోధకులుగా ఉన్నటువంటి డాక్టర్ చిర్రావూరు శివరామకృష్ణ శర్మ గారు తాను ఈ రోజు కూడా మాట్లాడగలను అని మనకి అంగీకరించినందున ముందు వారికి ధన్యవాదాలు చెప్తూ వారిని ఈ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వారికి నేను మనవి చేశాను. ఇలా వారు మొన్న జ్యోతిర్వాస్తు విజ్ఞాన సంస్థ వాళ్ళు, తర్వాత మాలతి గారు నిర్వహించినటువంటి కార్యక్రమానికి వారు వచ్చి ప్రసంగించారు. ముఖ్య ప్రసంగం వారిదే అయింది. అదేవిధంగా ఈరోజు మన కార్యక్రమంలో కూడా వారి ముఖ్య ప్రసంగం ఉంటే బాగుంటుంది అని, ఎందుకంటే వారు ఎన్నో పరిశోధనలు చేశారు. అటు జ్యోతిష్ శాస్త్రం ఆధారంగా, అటు వేదం ఆధారంగా కూడా, వేదాల్లో ఉన్న విజ్ఞానం ఆధారంగా. అంతేకాకుండా వారు అంత పెద్ద వయస్సులో, 80లు దాటిన వయస్సు, ఆ వయస్సులో ఇప్పుడు వారికి ఉన్నటువంటి ఉత్సాహము, ఆశయంతో వారు చేస్తున్నది గమనిస్తే మన అందరి కనీస బాధ్యత ఏమిటి అంటే వారు చెప్పేది విని తర్వాత కర్తవ్యాన్ని మనం నిర్ణయించుకోవడం. మనడమా మునగడమా అలాంటి స్థితిలో మనం దేశ చరిత్ర ఉంది ఇప్పుడు. ఆ విషయంలో వారి నుంచి
వారు చేసిన పరిశోధనలు, జ్యోతిష్ శాస్త్ర ప్రమాణాలు, వేదశాస్త్ర ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారు ఎన్నో చేశారు. వారి నుండి మనం స్మారకోపన్యాసంగా మనం మన కర్తవ్యం ఏమిటో తెలుసుకునే క్రమంలో వారి ఉపన్యాసాన్ని మనం వినబోతున్నాం. వారి వాణి వినబోతున్నాం. అందరినీ మనమందరం కూడా వారికి సాదర స్వాగతం చెబుదాం. గురువు గారికి నమస్కారం. అదేవిధంగా ఈరోజు మన కార్యక్రమంలో కుటుంబ సభ్యులు బాలకృష్ణ గారు ఇప్పుడే కనిపించారు. వచ్చి ఉంటారు. బాలకృష్ణ గారు వారి కుమారులు, తర్వాత మాలతి గారు వారి చిన్న కుమార్తె. వారి పరివారంలో కొందరు తప్పకుండా ఈ రోజు కార్యక్రమానికి వస్తారని అనుకుంటున్నాము. వారు వచ్చి ఉంటారు. తర్వాత మనం మళ్ళీ ఒకసారి వాళ్ళని కూడా ఒక నిమిషం వాళ్ళని పరిచయం చేసుకుని మనందరి గురించి మాట్లాడమని చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం మన గురువు గారు అయినటువంటి డాక్టర్ చిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారిని వారి విబిఎన్ శర్మ గారి స్మారకోపన్యాసాన్ని ఆరంభించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. గురుగారు ఆరంభించవచ్చు. సభాయన మాన్యులు దివంగతులైనటువంటి శ్రీ విబిఎన్ శర్మ గారికి మొదట శ్రద్ధాంజలిని ఘటిస్తూ, తర్వాత కేవలం జ్యోతిష్ శాస్త్ర పాండిత్యము, దేశభక్తి కూడా కలిగినటువంటి శ్రీ సోమనాథ శాస్త్రి గారికి, సభలో ఉండే పెద్దలకు నమస్కారం. నేను నిజానికి మీ సభలో జ్యోతిష్ శాస్త్ర విషయాలని ప్రసంగించాల్సి ఉంది. అలా చేయడం నాకు కూడా సంతోషమే. మొన్న శ్రీ విబిఎన్ శర్మ గారి యొక్క స్మారక ఉపన్యాస సందర్భంలో నేను మోక్షాన్ని గురించి, మోక్ష యోగాలను గురించి చాలా చెప్పాలి అనుకున్నాను. కానీ అక్కడికి వచ్చిన తర్వాత అప్పటికే 9 అయిపోతుంది. మనం వాటి గురించి ఇప్పుడు ఎక్కువ చెప్పడం కంటే అంతకంటే ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి అనిపించినప్పుడు అక్కడ చెప్పడం జరిగింది. దాన్ని విని మీ సోమనాథ శాస్త్రి గారు మీ సభలో కూడా ఈ విషయాలు చెప్పమంటే నాకు చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే వేరు వేరు శాస్త్రాల ఆసక్తి గల వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ దేశభక్తి, సంస్కృతి, ప్రీతి, ధర్మ రక్షణ చేసుకోవాలి, మన శాస్త్రాలను రక్షించుకోవాలి అనే కోరిక గల వాళ్ళు చాలా తక్కువ మంది కనపడుతున్నారు. నాకు నా ఈ పర్యటనలో నేను 25 ఏళ్ళ నుంచి ఈ అంశంలో కృషి చేస్తున్నాను. కనుక మొదట సోమనాథ శాస్త్రి గారికి, ఆయన యొక్క విశాలమైనటువంటి హృదయానికి నేను అభినందనలు తెలియజేసుకుంటూ నేను కొన్ని విషయాలు మీకు మనవి చేస్తాను. ఒకటి, భారతదేశ చరిత్రలో వేదాలను గురించి పరిచయం చేసేటప్పుడు అనాగరికులైనటువంటి ఆర్యులు ప్రకృతి శక్తుల గురించి భయపడి చేసిన ప్రార్థనలు వేదాలు అని పరిచయం చేశారు. మనం జ్యోతిషంలో కృషి చేస్తున్నాం. జ్యోతిషం వేదాంగం. వేదానికి దిక్కు లేకపోతే వేదాంగానికి గుర్తేమిటి? వేదాంగానికి మార్గం ఏంటి? అసలు మొదట వేదాన్ని గురించి ఇలా పరిచయం చేశారు. మనం మోక్షాన్ని గురించి మాట్లాడతాం. మోక్షాన్ని గురించి వాళ్ళు పరిచయం ఏం చేశారంటే, ఉపనిషత్తుల చేత ఊహించబడినటువంటి బ్రహ్మ గురించి వేదాల్లో లేనే లేదు అని పరిచయం చేశారు. ఇక లోక ప్రసిద్ధమైంది, మనం ఎంతో చాలా గౌరవించేటువంటి భగవద్గీత పారాయణ చేస్తుంటారు, చాలా మంది సప్తాహాలు చేస్తుంటారు. భగవద్గీతకు మూలభూతమైంది శ్రీమద్ మహాభారతం. మహాభారతం గురించి నేను తిరిగెమ్మిలో చదివిన పరిచయం ఏంటంటే, వ్యాసుడు కేవలం 8800 శ్లోకాలే రాశాడు. వైశంపాయని 24,000 శ్లోకాలు రాశాడు. సూత్రుడు 25,000, మిగిలిన శ్లోకాలు 1,00,000 శ్లోకాలు పూర్తి చేశాడు అని. అంటే భగవద్గీత వ్యాసుడు వ్రాయలేదు అని తిరిగెమ్మలో పరిచయం చేశారు. అది అప్పటి మాట, 40 ఏళ్ల మాట, 40 ఏళ్ల వెనక మాట. తర్వాత సంస్కృత ఎంఏలో వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చేసిన పరిచయం ఏంటంటే,
దుర్మార్గులైనటువంటి పాండవులు మంచివాళ్ళైన కౌరవులను అన్యాయంగా చంపిన కథ భారతానికి మూలము. దాన్ని వ్యాసుడినే సంకలనకారుడు ఇటు మార్చి భారతం తయారు చేశాడు అని పరిచయం చేశాడు. భారతం అయిపోయింది. మనం సాక్షాత్తు శ్రీరామచంద్రుడు మహావిష్ణువు యొక్క అవతారము అని భావన చేస్తాం. మహావిష్ణువు గురించి ఈ రామాయణం గురించి ఏమని పరిచయం చేశారు? రాముడు ఇద్దరు గిరిజన రాజులు, ఆ గిరిజనులకి సంబంధించినటువంటి గలాట అదే రామాయణం. దాన్ని వాల్మీకి అనే ఆయన చాలా పెద్ద చేసి రాశాడు అని దాని పరిచయం. వాళ్ళు ఏదో పరిచయం చేస్తున్నారు, మనకెందుకు అని అందామా? ఈ సంస్కృతి పట్ల ఇటువంటి అగౌరవంతో పరిచయాలనే కనుక విద్యార్థులు చదివితే ఈ పైన ఎందుకంటున్నా అంటే ఇంతవరకు ఎవరో మహాపురుషులు వాళ్ళ ప్రభావం చేత కొన్ని కుటుంబాలను ప్రభావితం చేస్తే వాళ్ళ ద్వారా ఇంకా సంస్కృతి కొన్ని కుటుంబాల్లో మిగిలి ఉంటుంది. కానీ 140 కోట్ల జనాభా కలిగిన ఈ దేశంలో వాళ్ళ పిల్లలు ఈ పరిచయాలను చదివితే వేదాన్ని గౌరవిస్తారా? భారతాన్ని గౌరవిస్తారా? జ్యోతిషాన్ని గౌరవిస్తారా? దానికి సమాధానం ఏంటి? గౌరవించరు అని ఎలా చెప్తావు సమాధానం అంటే? ఇది మీకు 2 నిదర్శనాలు చూపిస్తాను. ఎవరో ఖురాన్ని తగలబెట్టారట. అప్పుడు ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఆయన క్షమార్పణ చెప్పుకున్నాడు. ఎవరో తగలబెట్టారు, దానికి ఎవరి సంబంధం ఏంటి? మిగిలిన వాళ్ళకి సంబంధం ఏంటి? ఎందుకు ప్రధానమంత్రి క్షమార్పణ చెప్పుకోవాలి? చెప్పుకోకపోతే కొంపలు అంటుకుంటాయి అనే భయం చేత. అలాగే కాశ్మీర్లో ఓ దర్గాలో వెంట్రుకుపోయిందిట. దర్గాలో వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళు సాధువులుగా భావించిన వాళ్ళ యొక్క వెంట్రుకల్లో గోల్డ్లో ఏవో ఒకటి దాన్ని నెరవేరుస్తుంటారు. అది ఆ దర్గా పవిత్రత. ఓ వెంట్రుకు పోయిందిట. పోతే దేశమంతా కంగారు పడిపోయారు. అప్పుడు సాక్షాత్తు అప్పుడు ప్రధానమంత్రి గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన కాశ్మీర్ వెళ్ళి ఆ దర్గాలో ప్రయత్నించి ఆ వెంట్రుక దొరికింది అన్నంత వరకు శాంతి లేకుండా పోయింది. కానీ ఎప్పటికీ ఈ మెకాలే విద్యా విధానం ప్రారంభమైనప్పటి నుంచి స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్ళైనా ఇప్పటికీ ఏమిటయ్యా పరిచయం అంటే అనాగరికులైన ఆర్యులు ప్రకృతి శక్తులను చూసి భయపడి చేసిన ప్రార్థనలు వేదాలు అని. మరి దీనికి ఎవరు స్పందించరేంటి? అందరూ 10th వరకు చదువుతున్నారు, డిగ్రీలు చదువుతున్నారు. ఒకవేళ ఈ డిగ్రీల్లో ఈ చరిత్ర చదివిన వాళ్ళు ఉంటారు, 10th వరకు అందరూ చదువుతున్నారు కదా. మరి అంతేకాదు ఈ దేశాన్ని పాలించేటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు తప్పనిసరిగా చదువుతారు, వాళ్ళపై వాటి ప్రభావం ఉంటుంది. కనుక మన సంస్కృతిని గురించి ఎంత అవమానించినా ఎవరు పట్టించుకోక్కర్లేదు. దానికి ఇంకో 2 ఉదాహరణలు కూడా చెప్తాను. ఒకటి, ఈ మధ్యనే ఒక న్యాయమూర్తి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ విష్ణుమూర్తిని వేళాకోళం చేశాడు. ఎవరూ పట్టించుకోలేదు. నేను వైష్ణవ సంస్థ వాళ్ళకి చెప్పాను, మెసేజ్ పెట్టాను, కనీసం విష్ణు భక్తులైనా కలగ చేసుకోవాలి అని. ఆయన నాకు ఫోన్ చేసి కోపంగా మాట్లాడారు. విష్ణు భక్తులైనా మరి మార్పులకి అవసరం లేదా దీని గురించి? సరే, అది అటు ఉంచండి. నేను కోరింది ఏమిటి? విష్ణు భక్తులైనా ఇది చాలా తప్పిది, ఈ విధంగా చేయడం మంచిది కాదు అని తమ నిరసన తెలపమని. నిరసన తెలపడం మానేసి నాకే ఆయన నిరసన తెలిపారు. సరే, అది అటు ఉంచండి. అంతకుముందు నూపుర శర్మ అనేటువంటి ఆవిడతో, ఒక స్త్రీతోటి ఒక ముస్లిం శివలింగాన్ని గురించి చాలా ఇదిగా మాట్లాడాడు, అవమానకరంగా మాట్లాడాడు. ఆవిడ తట్టుకోలేకపోయింది. తట్టుకోలేక ఏమంది, మీ మహమ్మద్ ప్రవక్త ఇదిగో చిన్నపిల్లని పెళ్లి చేసుకున్నాడు అని. చేసుకోవడం లేదో, అది ఖురాన్లో ఉన్నదండి, వాళ్ళ సంప్రదాయం చెప్పుకుంటున్నదే. కానీ ఆ ఒక మాట అన్నందుకు ఆమెను ఎంతోమంది చంపుతాము అని బెదిరించారు. విదేశాల నుంచి కూడా అల్లర్లు వచ్చే నిరసనలు తెలియజేశారు. మరి సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జి ఆవిడ ఏమని కోరింది సుప్రీంకోర్టుని? వీళ్ళు చాలా మంది చంపుతామని బెదిరిస్తున్నారు, చాలా కోర్టుల్లో కేసులు వేశారు, అన్ని చోట్లకి నేను తిరగడం కష్టం అవుతుంది, కనుక ఈ కేసులన్నీ ఒక చోటికి మార్చండి, ఒక చోటికి చేరిస్తే నేను అక్కడికి వెళ్ళి హాజరవుతాను అంటాడు. దానికి ఆయన నువ్వే ఈ దేశానికి సమస్య అంటే ఆవిడని తిట్టాడు.
సుప్రీంకోర్టు జడ్జి. అంతే తప్ప ఎవరైతే శివలింగాన్ని అవమానపరిచారో వాడిని గురించి ఎవడు ఏమీ అనలేదు, కేసులు పెట్టలేదు. ఇది ఈ దేశంలో మనందరి చేత సర్వోత్తమంగా ఆరాధించబడేటువంటి వేదాలకు, ఉపనిషత్తులకు, భారతానికి, రామాయణానికి, శివుడికి, విష్ణువుకి ఉండే గౌరవం. ఈ పరిస్థితి ఎందుకుంది అంటే దీనికి మూల కారణం ఒకటే కనపడుతోంది. ఏంటంటే భారతదేశ చరిత్రలో హిందూ మతాన్ని తక్కువ చేసి రాశారు. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దిలో హిందూ మతం పుట్టింది అని వాళ్ళు పరిచయం చేశారు. అంతకుముందు అంధయుగం ముందు 1000 సంవత్సరాలు అని చెప్పారు. అంతకుముందు ఎప్పుడో క్రీస్తు పూర్వం 1500లో ఆదిలనే వాళ్ళు విదేశాల నుంచి ఈ దేశానికి వచ్చి ఈ దేశాన్ని ఆక్రమించుకున్నారు. ఇక్కడ ఉండేటువంటి స్థానికులను, కిరాతకులను, ద్రావిడులను నాశనం చేసి వాళ్ళు ఆక్రమించుకున్నారు అని పరిచయం చేశారు. క్రీస్తు పూర్వం 1200లో వేదాలు రాసుకున్నారు అని పరిచయం చేశారు. మొత్తం మన వాంగ్మయం అంతా వేదాలు మినహాయించి, సూత్రవాంగ్మయం మినహాయించి మిగిలిందంతా కూడా క్రీస్తు పూర్వం 4వ శతాబ్ది తర్వాతిది అని పరిచయం చేశారు. కాబట్టి వాళ్ళు రామాయణం అంటే మిత్, భారతం అంటే మిత్ అని చెప్పని వాడుతున్నారు. వాళ్లే కాదు, మన వాళ్ళు వాడుతున్నారు. దీని ద్వారా మన సంస్కృతి విధ్వంసం అవుతోంది. జనం తమ తమ కార్యక్రమాల్లో మునిగిపోయి ఉంటున్నారు. వేద పండితుల్ని కదిలించిన, శాస్త్ర పండితుల్ని కదిలించిన, జ్యోతిషకుల్ని కదిలించిన, లేదా వేరే వేరే రంగాలు, సాహిత్య రంగం ఉన్నాయి కదా, వేరే వేరే రంగాలలో కదిలించిన వాళ్ళు మా రంగం తప్ప మిగిలిన వాటి గురించి మాట్లాడడానికి వాళ్ళు ఇష్టపడలేదు. అదే చరిత్ర రంగంలో మాట్లాడితే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? క్రీస్తు పూర్వం 4వ శతాబ్దిలో పుట్టిన హిందూ మతం అని చెప్తున్నారు. ఇప్పుడు ఏమైపోతుంది? జ్యోతిషం, వేదం ఏమైపోతుంది? శాస్త్రం ఏమైపోతుంది? పురాణ ఇతిహాసాలు ఏమైపోతాయి? రాముడు ఏమైపోయినాడు? కృష్ణుడు ఏమైపోయినాడు? ఇటువంటి పరిస్థితి ఉన్నది కనుకనే గత శతాబ్దిలో సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి రాముడు లేడు అని ఎఫిడవిట్ ఇచ్చింది. అంతేకాదు, ద్రవిడ దేశంలో అంటే తమిళ దేశంలో గత శతాబ్దం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం మానకుండా రామచంద్రమూర్తికి చెప్పులు దండ వేసి ఊరేగిస్తున్నారు. ఇటువంటి దౌర్భాగ్య స్థితి. అద్భుతమైనటువంటి సంస్కృతి మనది, అద్భుతమైన గ్రంథాలు ఉన్నాయి, అద్భుతమైన శాస్త్రాలు ఉన్నాయి, అపారమైనటువంటి విజ్ఞానం ఉంది. అటువంటి సంస్కృతి కలిగిన ఈ శాస్త్రాలని, ఈ ధర్మాన్ని, ఈ సంస్కృతిని ఈ దేశంలో ప్రజలు ఈ విధంగా అవమానం చేస్తుంటే మనం సహించవలసిందేనా? ఏదైనా చేయాలా? ఆలోచించండి. నేను 25 సంవత్సరాల వెనక ఈ దౌర్భాగ్య స్థితిని గమనించి చాలా కలతపడి, ఇప్పటికీ 5000 సంవత్సరాల వెనక దొరికినటువంటి హరప్పా సంస్కృతిలో వైదిక సంస్కృతి ఉంది అని చెప్పి 88 ఆధారాలతో ఒక వ్యాసం రాశాను, పుస్తకాలు రాశాను, చాలా మందికి ఇచ్చాను. ఒక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆయన నాకు లేఖ రాశాడు, నువ్వు 88 ఆధారాలు చూపిస్తున్నావు, కానీ అప్పుడు 5000 అవశేషాలు దొరికాయి, 5000 అవశేషాలు సమన్వయిస్తే నీ మాట విశ్వసిస్తారు అని. ఈ మాట నమ్మి నేను కలకత్తా వెళ్ళాను. అక్కడి నుంచి కొన్ని ముద్రికలు తెచ్చాను. హరప్పా సంస్కృతిలో నమక రుద్రుడు, హరప్పా సంస్కృతిలో వైదిక సంస్కృతి, హరప్పా సంస్కృతిలో స్వస్తికం, హరప్పా సంస్కృతిలో శివావతారాలు, హరప్పా సంస్కృతిలో వ్యాఘ్రేశ్వరుడు, హరప్పా సంస్కృతిలో హస్తఘ్నం అనే కవచం, వేదంలో ఉన్న కవచం, వేదంలో ఉండే రుద్రుడు, వీటి గురించి వ్యాసాలు రాశాను. వీళ్ళు ఏమని చెప్పారు? క్రీస్తు పూర్వం 4వ శతాబ్దికి పూర్వం అంధయుగం ముందు 1000 సంవత్సరాలు అని చెప్పారు. అంధయుగం అనేది మనకు అవసరం లేదు. మనకి వీళ్ళు చెప్పే అంధయుగం కాలంలో కూడా పరిపాలకులు ఉన్నారు, వాళ్ళు చేసిన పనులు ఉన్నాయి, కనుక ఇది అంధయుగం నిజం కాదు అని చెప్పి వ్యాసం రాశాను పత్రికకి. ఇలాగ పత్రికలకి వ్యాసాలు రాసినా ఏం స్పందన ఏం కలగలేదు. సరే మాట్లాడుకున్నాను, ఏం చేస్తాను. కానీ 3 సంవత్సరాల వెనక విశ్వవిద్యాలయంలో దేవాలయ వాస్తు పాఠం చెప్పేటప్పుడు హిందూ దేవాలయాలు 1వ శతాబ్దిలో బయలుదేరాయి, అంతకుముందు జైన మందిరాలు, బౌద్ధ మందిరాలు ఉండేవి అని రాశారు. కొందరు ఆ జైన మందిరాలని, బౌద్ధ మందిరాలని హిందువులు శివాలయాలుగా తమ మందిరాలుగా మార్చేసుకున్నారని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇది చూస్తే నాకు చాలా కలత కలిగింది. నేను అక్కడ ఉండేటువంటి అక్కడ పనిచేసినటువంటి ఒక ప్రొఫెసర్ గారిని అడిగాను, ఇదేంటి ఈ అన్యాయం ఏమిటి? ప్రాచీన కాలం నుంచి మనకి దేవాలయాలు ఉన్నాయి కదా అంటే, నిన్ను కూడా చేరుస్తారులే ఆ కమిటీలో, పాఠ్యవాచకాలను వేసేటువంటి కమిటీలో నిన్ను కూడా చేరుస్తారులే అన్నారు. వాళ్ళు ఏం చేర్చలేదు. నాకు అక్కడ చేర్చడం నాకు ఉపయోగం ఏం లేదు.
అక్కడ దాన్ని మారిస్తే ఉపయోగం ఉంది, కానీ వాళ్ళని మార్చలేదు, అదే చెప్పిస్తున్నారు. కనుక ఇది లాభం లేదని చెప్పని నేను అప్పటి నుంచి పరిశోధన చేస్తే నాకు 119 ఆధారాలు దొరికాయి. క్రీస్తు పూర్వం 4వ శతాబ్ది కంటే ముందే సుమారు ఇప్పటికి 10,000 సంవత్సరాల నుంచి ఈ సంస్కృతి ఉంది అన్నాను. 10,000 సంవత్సరాలు నిజాన్ని మంది 10,000 కాదు, మన జ్యోతిషంలో లక్షల సంవత్సరాల నుంచి, కోట్ల సంవత్సరాల నుంచి సంస్కృతిని నేను చెప్పుకుంటున్నాం. కానీ మరి ఆధారాలు చూపించగలగాలి కదా. నాకు 10,000 సంవత్సరాలకి ఆధారాలు దొరికితే అప్పుడు నేను హరప్పా చరిత్ర ఎరుగని మహాపాతకం మన దేశాన్ని పట్టింది అని ఒక పుస్తకం రాశాను. 4,000 పుస్తకాలు పంచిపెట్టాం. ఇప్పుడు నేను పంచిపెట్టేది పుస్తకం మాత్రమే కాకుండా పుస్తకము, 2 కార్డులు, కరపత్రం కూడా పంచిపెడుతున్నాను. ఈ కరపత్రంలో ఇప్పుడు నేను మీకు చెప్పే మ్యాటర్ సంగ్రహంగా ఉంటుంది, విజ్ఞప్తి. దాని వెనకాల ప్రధానమంత్రిది, ముఖ్యమంత్రిది అడ్రస్లు ఉంటాయి. అంతేకాకుండా రాయవలసిన మ్యాటర్ ఉంటుంది. బాబు దయచేసి 10వ కార్డు రాయండి అని చెప్పని విజ్ఞప్తి ఉంటుంది. అలాంటివి పంచిపెడుతున్నాం. ఆ తర్వాత 165 ఆధారాలుగా దొరికాయి. అప్పుడు వాటిని ఇంగ్లీష్లో తర్జుమా చేయించి ఆ పుస్తకాలు 3,000 పంచిపెట్టడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 422 ఆధారాలు దొరికాయి. 422 ఆధారాలు మళ్ళీ పుస్తకంగా వేసి పంచిపెడుతున్నాం. వాటితో పాటుగా వాటిని మళ్ళీ ఇంగ్లీష్లో తర్జుమా చేయించాను. ఈ 462 ఆధారాలని ఈ పైన ఆ పుస్తకాలు కూడా పంచిపెట్టాలి. ఇది ప్రజాస్వామ్యం కనుక కనీసం మన మాట వినేవాళ్ళు. మీరు సంఘంలో ఒక విధంగా నాయకులు. ఎందుకంటే మీ దగ్గరికి ఎవరెవరు వస్తుంటారు. ఇప్పుడు నా దగ్గరికి ఎవరెవరు జ్యోతిషం కోసం వస్తుంటారు. వచ్చినప్పుడు ఏం చేస్తాను, నేను వాళ్ళకి జ్యోతిష విషయాలు చెప్పడమే కాకుండా ఇదిగో ఈ కరపత్రము, ఈ పుస్తకము, 2 కార్డులు ఇచ్చి బాబు 10వ కార్డు కేంద్రాన్ని రాయండి, రాష్ట్రాన్ని రాయండి అని చెప్తాను. రాయండి అంటే వాళ్ళు చేస్తారో చేయడం నాకు తెలియదు, కానీ నాతో పని ఉండి వచ్చారు కనుక వాళ్ళు సరే అని చెప్పి కార్డులు తీసుకుంటారు, అలాగే చేస్తాము అని చెప్తారు. అయితే ఆ విధంగా 10 మందితో సంబంధం ఉన్న మనుషులు కనుక మీరు కూడా ఆ ప్రయత్నం చేసినట్లయితే దానివలన ఈ చరిత్ర అసత్య చరిత్ర అన్నా నేను ఇప్పుడు చెప్పాక 422 ఆధారాలు ఉన్నాయని దీంట్లో చెప్పాను. 422 కాదు, ఇప్పుడు 510 ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. కనుక ఇప్పుడు ఇంకో పుస్తకం రాస్తున్నా. మొట్టమొదట్లో ఈ వేదాలను గురించి వాళ్ళు పరిచయం చేశారని చెప్పాను. అనాగరికులైన ఆదివులు ప్రకృతి శక్తుల గురించి భయపడి చేసిన ప్రార్థన వేదాలు అని. ఆ అసత్య పరిచయం వినే నేను చాలా కలతపడి నేను వేద భాష అంతా పాఠం చెప్పిన తర్వాత ఆ పుస్తకం రాశాను, శృతి సౌరభం అని. దాంట్లో వేదంలో ఎన్నో విజ్ఞాన విషయాలు ఉన్నాయి, అద్భుతమైన విషయాలు ఉన్నాయి అని చెప్పని రాశాను. ఆ శృతి సౌరభాలు 3 భాగాలు అయ్యాయి ఇప్పటికి. 3 భాగాల్లో కూడా వేదంలో ఉండే విజ్ఞానం, వేదంలో ఉండేటువంటి జ్యోతిషం. మనం మామూలుగా జ్యోతిషం వేదాంగం అని చెప్పుకుంటాం. జ్యోతిషం వేదాంగమే కాదు, వేదంలోనే జ్యోతిషం ఉంది అని చెప్పని దానికి ఒక ఆధారాలు చూపిస్తూ రాయడం జరిగింది. 3 భాగాలు అవి రాసిన తర్వాత నాకు ఇది ఒక క్రైస్తవుడు నాకు ఒక పుస్తకం ఇచ్చాడు. పద్మభూషణ అవార్డు పొందిన రాహుల్ సాంకృత్యాయన్ అనేటువంటి వాడు రాసినటువంటి పుస్తకం అది, దివోదాసు. దాంట్లో ఏమనుంది, ఋగ్వేదంలోనే ఆర్యులు ద్రావిడులను, కిరాతకులను అన్యాయంగా చంపి వాళ్ళ యొక్క ఆస్తులు దోచుకొని, కిరాతకంగా చంపి వాళ్ళ ఆస్తులు దోచుకొని వాళ్ళ ఇళ్ళు తగలబెట్టి ఆక్రమించారు అని రాశాడు వాడు. వాడికి పద్మభూషణ అవార్డు ఇచ్చారు. ఆ రాసినటువంటి ఆ రాత నాకు కలత కలిగించింది. ఇచ్చినవాడు క్రైస్తవుడు, ఇది మీ వేదాలు వీటి స్వరూపం ఇది అని చెప్పడం. నేను కలతపడి 1 సంవత్సర కాలం ఋగ్వేద భాష్యం పాఠం చెప్పి నేను యజుర్వేద భాష్యం పాఠం చెప్పాను. గురుగారి దగ్గర చదువుకున్నాను, పాఠం చెప్పాను. ఋగ్వేద భాష్యం కూడా ఇప్పుడు పాఠం చెప్పి దాంట్లో ఉండేటువంటి మంత్రాలకు ఈ రాహుల్ సాంకృత్యాన్ని రాసినటువంటి రాతలకు ఏం సంబంధం లేదు, ఇది కేవలం కల్పితం అని చెప్పి ఇప్పుడు 14 సంవత్సరాల వెనక ఆ పుస్తకం రాశాను, ఋగ్వేదానికి రాహుల్ గ్రహణం అని. ఆ పుస్తకాన్ని మళ్ళీ రెండోసారి ప్రింట్ చేయించాం. అప్పుడు 1000 కాపీలు అయిపోయినాయి, మళ్ళీ 1000 కాపీలు వేయించాం, మళ్ళీ ఇప్పుడు పంచి పెడుతున్నాం. అయితే ఇది కాకుండా ఇప్పుడు ఈ చరిత్ర ఎరుగని మహాపాతకం మన దేశాన్ని పట్టింది అనే పేరుతోటి 462 ప్రమాణాలతో మళ్ళీ పుస్తకం వేయడం జరిగింది. దాన్ని మళ్ళీ ఇంగ్లీష్లో తర్జుమా చేయించడం జరుగుతుంది. అది అలా ఉండగా ఇప్పుడు 510 ప్రమాణాలు దొరికాయని చెప్పా కదా. ఇప్పుడు పుస్తకం మళ్ళీ 8వ పుస్తకం మళ్ళీ రాయడం జరుగుతుంది. నాకు చేతనైన అంటే 75 ఏళ్ళు వచ్చేప్పటికి ఇంతకు 3 ఏళ్ల వెనక విషయాలు తెలిసాయి. అంతకుముందు నాకు తెలియదు, ఏం చేయాలో తెలియదు. మన సంస్కృతిలో ఉండే సంస్కార విషయాలు వేరు, ఈ చరిత్రలో చెప్పే విషయాలు వేరు, పూర్తి విరుద్ధంగా ఉంటున్నాయి. ఏం చేయాలి తెలియదు అప్పుడు. ఇప్పుడు అర్థమైంది, వాళ్ళు రాసింది పచ్చి అబద్ధం.
మన సంస్కృతిని ధ్వంసం చేయడం కోసం అసత్యాలే చరిత్ర అనే పేరుతో వాళ్ళు రాశారు అని చెప్పని అర్థమైంది కనుక ఇప్పుడు ఈ ఆధారాలను పంచిపెట్టడం జరుగుతుంది. కనుక మీరు సంస్కృతి ప్రియులు, ధార్మికులు, మన ధర్మం పట్ల పూర్తి విశ్వాసం కలవాళ్ళు, కొంత సాధన కూడా చేస్తున్నటువంటి వాళ్ళు మీలో మన విబిఎన్ శర్మ గారి దగ్గర మంత్రోపదేశాలను పొంది మంత్రాలు సాధన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కనుక మన ధర్మాన్ని రక్షించుకుంటే మన జ్యోతిషము నిలబడుతుంది, మన సంస్కృతి నిలబడుతుంది. ఈ చరిత్రను మార్చకపోతే అంతకంతకి వీటిపై అవిశ్వాసాలు కలిగి వేదాలని ఆక్షేపణ చేయడం, రాముడిని ఆక్షేపణ చేయడం, మరి కృష్ణుని ఆక్షేపణ చేయడం సరిపడుతుంది. ఇవాళ కూడా అలాంటి వాట్సాప్ ఒకటి వచ్చింది. ఎలాంటిదో చూడండి. వేదాల్లో మొదట అగ్ని ఇంద్రుడు వాళ్ళని ఆరాధించేవాళ్ళు, ఆ తర్వాత బ్రహ్మ విష్ణువు వీళ్ళని ఆరాధిస్తున్నారు, బారిపోయింది వీళ్ళ పద్ధతి. ఆ తర్వాత మరి వాళ్ళు మాంసాలు తినేవాళ్ళు అని చెప్పని అవే హోమాలు చేసేవాళ్ళు. ఇలాగా బ్రాహ్మణులు మాంసాలు తింటారు పూర్వం అని ప్రచారం చేస్తున్నారు. అయితే దాని స్వరూపం వాళ్ళకి తెలియదు, వాళ్ళు వేదాలు ముట్టుకోలేదు, కానీ వేదాలని గురించి విమర్శన చేస్తున్నారు. మనం అది తప్పు అని చెప్పాలి. తప్పు అని చెప్తే వినేవాడు కూడా ఉండాలి కదా. వీళ్ళందరూ అవే చదువుతూ అవే టెక్స్టులు అవే చరిత్రలో అనుకుంటుంటే ఈ మాటలు ఎవరు వింటారు? కనుక దీనిపై మళ్ళీ పుస్తకం రాయాలి. ఇప్పుడు వాళ్ళు రాసినటువంటి ఆ చరిత్రలు రాసినటువంటి వాళ్ళపైన మళ్ళీ పుస్తకం తప్పు అని చెప్పి ఖండిస్తూ రాయాలి. ఇవేం అక్కర్లేకుండా ముందర చరిత్ర మార్చినట్లయితే ఈ దౌర్భాగ్యం తొలగిపోతుంది. కనుక మార్చాలి అంటే పూర్వం ఇంతకు ముందు పరిపాలించేవాడు నాస్తికులు, మన సంస్కృతిని ద్వేషించేవాడు కనుక అప్పుడు చెప్పినా ఉపయోగం ఉండేది కాదు. కానీ ఇప్పుడు కాస్త అక్కడ ఉండేవాళ్ళు ఆస్తికులు కనుక చెప్తే అవకాశం ఉంటుంది. ప్రజలు చాలా మంది కోరుతున్నారు కనుక మార్చాము అని చెప్పినట్టయితే ఎవరు అడ్డం పెట్టడానికి అవకాశం ఉండదు. 25 సంవత్సరాల వెనక చూడండి, చరిత్ర తిరిగిపోతే వచ్చే మహాపాపం చెప్తాను. నేను పేరు ఏమని పెట్టాను? చరిత్ర కానీ మహాపాతకం మన దేశానికి పట్టింది అని పెట్టాను. ఎందుకు ఆ పేరు పెట్టాల్సి వచ్చింది అంటే 25 సంవత్సరాల వెనక సిక్కులు అప్పుడు ప్రధానమంత్రి అయిన వాజ్పేయి గారి దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా సంత్ తేజ్ బహదూర్ చరిత్ర గురించి పాఠ్యవాచకాల్లో తప్పుగా రాశారు, దాన్ని మార్చండి అని. ఆయన మార్చారు. మారిస్తే ప్రతిపక్షాలు, పత్రికలు, జర్నలిస్టులు పెద్ద గోల పెట్టేశారు. చరిత్రను కషాయీకరణం చేస్తున్నారు. చరిత్ర అంతా కషాయీకరణ ఏం చేయలే, కేవలం సంత్ తేజ్ బహదూర్ చరిత్రని మార్చారు. మారిస్తే వాడు గోల చేశారు, చాలా గోల చేశారు. ఆయన మార్చాడు. ఇంతకీ ఏముంది అక్కడ, ఏం మార్చారు, ఇది తెలుసుకోవాల్సిన విషయం ఉంది. చందు పుస్తకాలు వీళ్ళు ఏమని రాశారు? సంత్ తేజ్ బహదూర్ దొంగతనాలు చేయడం వలన ఢిల్లీ సుల్తాన్ ఆయన ఉరి తీశాడు అని రాశారు. అయితే ఇంతకీ సంత్ తేజ్ బహదూర్ విషయం ఏంటి? ఆయన సాధు పురుషుడు దొంగతనాలు చేయడం ఏంటి? అన్నీ వదులుకుని సాధువుగా ఉన్నవాడు దొంగతనాలు చేయడం అంటే ఆ మాటకు అర్థం ఏంటి అంటే సరైన సాధువు కాదు అని చెప్పాలి. కానీ నిజంగానే మహాపురుషుడు ఆయన. అటువంటి మహాపురుషుడు గురునానక్కి వారసుడు ఆయన. అటువంటి వాడిని పట్టుకుని దొంగతనాలు చేశారనడం ఏంటి? జరిగింది ఏంటి అంటే కాశ్మీర్ నుండి కొందరు పండితులు ఆయన దగ్గరికి వచ్చి, అంటే కాశ్మీర్ నుండి వచ్చారు, కాశ్మీరీ పండిట్స్ అని చెప్పారు. ఆయన దగ్గరికి వచ్చి, ఏమండి మతం మారకపోతే మిమ్మల్ని మీ కుటుంబాలని నాశనం చేస్తాము అని ఢిల్లీ సుల్తాన్ బెదిరిస్తున్నాడు, మాకేమైనా దారి చెప్పండి అని అడిగారు. అడిగితే ఆయన ఏమని చెప్పాడు సమాధానం? నేను సంతుని, నేను మీకేం చేయగలను అన్నాడు. ఆయన సాధువు రేపు రామకృష్ణ అనుకుంటూ కూర్చుంటాడు, జపం చేసుకుంటాడు, మరి వాళ్ళకేం చేయగలుగుతాడు? అదే ఆయన భాష. ఆయన కుమారుడు ఉన్నాడు గోవింద్ సింగ్, ఆయన అన్నాడు, నాయనగారు వాళ్ళ బదులు మనం బలిదానం ఎందుకు చేయకూడదు అన్నాడు. ఆ మాట ఆయనకు ప్రేరణ కలిగించింది. 4 శిష్యులు వెంట పెట్టుకుని ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీ వెళ్ళి అప్పుడు ఢిల్లీ సుల్తాన్తో చెప్పాడు, మా మతంలో లేదంటూ లేదు, అన్నీ మాకున్నాయి, మతం మారవలసిన అవసరం లేదని, నేను మీతో వాదిస్తాను, కావాలంటే సభ ఏర్పాటు చేయండి అని. అంటే వాళ్ళు ఏమన్నారు, ఇక్కడ చర్చలకు తావలేదు, మారతావా మారవా చెప్పు అంటే ఆయన నేను మారనన్నాడు. మారనంటే ఆయన శిష్యుల్ని ఆయన ఎదుర్కొంటానే కాళ్ళు చేతులు తల నరికి చంపేశారు. ఇప్పుడు మారతావా అన్నారు, మారనన్నాడు. ఆయన కూడా అదే పని చేసి రోడ్డు మీద పడేశారు. ఎవరినైనా ఆయన ముట్టుకున్నారంటే మీకు ఇదే గతి పడుతుంది అని చెప్పని ఆ శవాన్ని కాళ్ళు చేతులు తల నరికిన మొండితో కుంటుంటుందని రోడ్డు మీద పడేశారు. ఈ వార్త గోవింద్ సింగ్కి తెలిసింది. చాలా బాధపడ్డాడు ఆయన. ఆ తర్వాత ఆయన గురువు అయ్యాడు. ఆయన ఏం చేశాడు, హిందువుల ఇళ్ళకి ప్రతి ఇంటికి వెళ్ళి, అయ్యా మీ అబ్బాయిని నాకు ఇవ్వండి అని చెప్పి అడిగాడు. ఆ పిల్లల్ని తీసుకుని ఆయన వాళ్లకు యుద్ధ విద్యలు నేర్పాడు. వాళ్ళని సిక్కులు అంటారు. సిక్కు అంటే శిష్యుడు అని అర్థం. అంతకుముందు సిక్కులు అంటే ఒక గణం లేదు. గురునానక్ ఉన్నాడు, ఆయన కొన్ని ఆయన గ్రంథాలు రాసుకున్నారు.
ఆయన శిష్యుడు ఇంకో గ్రంథాల రత్నాల్లో కొందరు శిష్యులు ఉన్నారు, అందులో సంత్ తేజ్ బహదూర్ కూడా ఒకడంతే. అంతే తప్ప సిక్కు మతం అంటూ ఒక మతం అంటూ లేదు అప్పుడు. కానీ ఈయన ఏం చేశాడు, హిందువుల ఇళ్ల నుండి అన్ని కులాల నుండి కూడా పిల్లలను తీసుకుని వాళ్ళకి దీక్ష కంకణాలు ధరింపజేసి, చేతులకు కంకణాలు ధరిస్తారు ఇప్పుడు కూడా వాళ్ళు, దీక్షకు గుర్తుగా గడ్డ మీసాలు ధరింపజేసి, శక్తి రావడం కోసం ఇనుప పాత్రలో భోజించాలని నియమం పెట్టి భోజనం పెట్టి, అంత మాత్రమే కాకుండా వాళ్ళు మళ్ళీ నే శైవుడిని నే వైష్ణవుడిని అంటారేమో అని చెప్పని మన గురు గ్రంథ సాహిబే దైవం, దాన్ని బట్టే మన గౌరవం, మనం వేరే విడిగా దేవతా పూజ చేయొద్దు అని పెట్టాడు. అంటే దేవతా పూజ చేయొద్దు అని పెట్టిన ఉద్దేశం అది వేరే మతం అని కాదు, అందరినీ ఏకం చేయడం కోసం చెప్పినటువంటి పద్ధతి. ఆ విధంగా పెట్టి ఆయన చేసినటువంటి పని ఏంటంటే, ఆయన అందరినీ కూడా వాళ్ళ యుద్ధ విద్యలు నేర్పాడు. వీళ్ళందరూ కలిసి తీవ్రంగా ప్రభుత్వాన్ని ప్రతిఘటించారు. ప్రతిఘటిస్తే వీళ్ళు దొరికితే కాగుల్లో నూనె పోసి వీళ్ళని వేయించేసేవాడు. ఇంకా చెరుకు గడలు నలిపేటువంటి మిషన్లోకి తోసేసేవాడు, రంపాలతో కోసేసేవాడు. ఆ విధంగా వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు మనకు అమృత్సర్ దేవాలయంలో అక్కడ చిత్రాలు వేసి చూపించారు, ఇదిగో సిక్కులు నేను రకాలుగా పీడించారు అని. ఇంత పీడించినా ఆయన లొంగలేదు. లొంగపోతే ఈయన కొడుకు దొరికాడు. కొడుకులు దొరికితే వాళ్ళని కూడా ఓ గోడలో పెట్టి బతికుండగానే గోడ పూడ్చేశారు. అయినా ఆయన లొంగలేదు. ఇంక ఈయన లొంగడరా, ఈయనతోనే కనుక ఉన్నట్లయితే చాలా ప్రమాదము అని గొడవ పెట్టుకుంటే ప్రమాదము అని భావించి వాళ్ళు అమృత్సర్ దేవాలయానికి బంగారు పొత్తుపోసి సంధి చేసుకున్నారు ఢిల్లీ సుల్తాన్. ఇది కథ. ఇటువంటి భయంకరమైనటువంటి గాథ ఉంటే దాన్ని తీసేసి వాళ్ళు ఎవరు మార్చారు, కేవలం ఆయన దొంగతనాలు చేయడం వలన ఉరి తీశాడు అని చెప్పి మార్చేశారు. చూడండి ఎలా ఉందో. విచిత్రమైన విషయం ఏంటంటే, ఆ విధంగా మారినటువంటి సిక్కులు కేవలం హిందూ ధర్మ రక్షణ కోసం ప్రాణాలకి తెగించి ఒకటై పోరాడిన సిక్కుల యొక్క తర్వాతి వారసులు తర్వాత ఏమయ్యారంటే, ఈ చరిత్రకారులు చేసిన దుర్మార్గం, సిక్కు మతం వేరు హిందూ మతం వేరు. సిక్కు మతంలో ఈ దేవతారాధన లేదు, వాళ్ళు కేవలం నిరాకారవాదులు, వీళ్ళేమో విగ్రహారాధకులు, అది మతం వేరు ఈ మతం వేరు అని వీళ్ళు రాశారు. రాస్తే ఈ సిక్కులు తొరకలతో కలిసి మేము నిరాకార దేవాన్ని ఆరాధిస్తాం, మీరు ఆరాధిస్తాం, మేము గడ్డ మీసాలు పెంచుకుంటాం, మీరు పెంచుకుంటారు అని చెప్పని వాళ్ళతో ఏకమయ్యి ఒక బస్సులో హిందువులు సిక్కులు పెడుతుంటే సిక్కుల్ని హిందువుల్ని వేరు చేసి హిందువులందరినీ కూడా కాల్చి చంపేశారు. ఖలిస్తానువాదంలో ఇందిరాగాంధీ కాలంలో. చూడండి చరిత్ర చేసిన దుర్మార్గం. అంతవరకు ఆగల. గత శతాబ్ది చివరి కాలంలో ఈ ఖలిస్తాన్వాదులే పాకిస్తాన్ జెండా పట్టుకుని కెనడాలో ప్రాచీనమైన లక్ష్మీనారాయణ దేవాలయాన్ని కూల్చారు. ఇది చరిత్రగానే మహాపాతకం మన దేశానికి పట్టింది అనేదానికి సాక్ష్యం. అంటే ఈ అసత్య చరిత్ర కనుక ఈ విధంగా కొనసాగినట్లయితే మన వాళ్లే మనను నాశనం చేయడానికి పూనుకునే పరిస్థితి ఉంది. దీనికి ఇప్పుడు కూడా నిదర్శనాలు రోజు మనకు కనబడుతున్నాయి. ఏమిటది, ఆడపిల్లలు, హిందువుల ఆడపిల్లలు లవ్ జిహాద్ పేరుతో ముస్లింలు కట్టుకుంటున్నారు. ఇది ఎంత ఆశ్చర్యకరం. ఒకసారి పాణిగ్రహణ చేసినట్లయితే జీవితం అంతా కలిసి ఉంటామని చెప్పని, జీవితం అంతా ఈ జీవితంలోనే మాత్రం కాదు, పూర్వజన్మని ఆ విద్య, పూర్వజన్మైన ధనం, పూర్వజన్మని ఆ నారి అగ్రేధావద్ధావతి అని అనేక జన్మలు మేము కలిసి జీవిస్తాము అనే సంప్రదాయాన్ని నుండి వాళ్ళు ఆ మతంలోకి వెళ్ళి అక్కడ వాళ్ళని కట్టుకుంటే 10 మంది కలిపి 10 మంది కట్టుకుంటారు. వాడు ఆ 10 మందిలో ఒకటి మీద కోపం వస్తే తలాక్ 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 అని చెప్పి మెడబెట్టి గెంతేస్తే అడిగేవాళ్ళు లేడు. చట్టం దాన్ని సమ్మతిస్తుంది, వాళ్ళ చట్టం, వాళ్ళ వేరే చట్టం. ఈ పరిస్థితి, ఇటువంటి పరిస్థితులు ఈ ఆడపిల్ల వాళ్ళు వాళ్ళని కట్టుకోవడం ఏంటి, ప్రతిరోజు వస్తున్నాయి లవ్ జిహాద్ లవ్ జిహాద్ లవ్ జిహాద్ అనేటువంటి కేసులు. ఇదంతకు కూడా మూల కారణం ఈ అసత్య చరిత్ర. మన అతి ప్రాచీనమైనటువంటి అద్భుతమైనటువంటి సంస్కృతి నుంచి మన వాళ్ళకి తెలియకపోవడం, మనదేదో చెడ్డది మిగిలిన వాళ్ళది మంచిది అనేటువంటి దుర్భావం కలగడం, ఇదంతా కూడా ఈ చరిత్ర వలన కలుగుతోంది. అయితే ఇంతవరకు నేను ఉపోద్ఘాతం చెప్పాను. వాళ్ళు చరిత్రని ఎక్కడ కస్మలం చేశారు అనే విషయాన్ని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అది తెలిస్తే అప్పుడు మిగిలిన ప్రమాణాలను మనం ఎలా గ్రహించాలి, ఎందుకు గ్రహించాలి అనే విషయం తెలుస్తుంది. వాళ్ళు చరిత్రను ఎక్కడ మార్చారో జాగ్రత్తగా చెప్తాను చూడండి. చంద్రగుప్తుడు అనేటువంటి ఒక ఆయనకు మంత్రి క్రీస్తుపూర్వం 4వ శతాబ్దిలో ఉన్నాడు. చంద్రశ్రీ అనేటువంటి మైనర్ రాజు దగ్గర. ఆ మైనర్ రాజు దగ్గర సముద్రగుప్తుడు, చంద్రగుప్తుడు అని 2 ఉన్నారు.
అయితే ఆ కాలంలో అలెగ్జాండర్ ఇక్కడికి వచ్చాడు. అయితే ఈ చరిత్రకారులు చేసిన పని అంటే ఈ మంత్రి అయినటువంటి చంద్రగుప్తుడిని, ఈ చంద్రగుప్తుడికి పూర్వం 46 తరాలు వెనక ఉన్నటువంటి మౌర్య చంద్రగుప్తుడు అనే చక్రవర్తిని ఏకం చేసి మౌర్య చంద్రగుప్తుడు క్రీస్తు పూర్వం 4వ శతాబ్దిలో ఉన్నాడు అని వీళ్ళు కల్పన చేశారు. చేయడం మాత్రమే కాకుండా ఈ చంద్రగుప్తుడికి పూర్వం 1000 సంవత్సరాలు అంధయుగం ఉంది అని కల్పన చేశారు. అంటే అంతకుముందు వీళ్ళకి అసలు ఏం చరిత్ర లేదు అని తేల్చారనమాట. ఆ తర్వాత ఇది చెప్పాను కానీ ఇందాక ఆర్యులు క్రీస్తు పూర్వం 15వ శతాబ్ది ఇక్కడికి వచ్చారు, 12వ శతాబ్దిలో వేదాలు రాసుకున్నారు. ఇదంతా కల్పన భాగం. ఇది ఒక పెద్ద మోసం. కానీ మనకు ఈ చంద్రగుప్తుడు అనే మంత్రి దగ్గర నుంచి మౌర్య చంద్రగుప్తుడు అనే రాజు వరకు పరిపాలించిన పరిపాలకులు ఉన్నారు, వాళ్ళు చేసిన పనులు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఆ మౌర్య చంద్రగుప్తుడిని చక్రవర్తి దగ్గర నుంచి కూడా వెనక్కి వెళ్ళినట్లయితే పాండవులు, అంతకుముందు రామచంద్రమూర్తి, అలాగా ఇక్ష్వాకు దగ్గర నుంచి వీళ్ళ వరకు ఉండేటువంటి పరిపాలకుల పేర్లు, వాళ్ళు కట్టిన పట్టణాలు, వాళ్ళు చేసిన ఘనకార్యాలు ఉన్నాయి. వాటికి నిదర్శనంగా ఇప్పటికీ ఆ పేర్లు కొనసాగుతున్నాయి. అయితే అదంతా చరిత్ర తీసేసి అదంతా అక్కడ గాలిలో కలిపేసి అంధయుగంలో కలిపేశారు ఈ చరిత్రకారులు. ఇది పెద్ద మోసం, ఒక మోసం. ఈ మోసాన్ని ట్రాయ్ అనే ఇంగ్లీష్ పండితుడు కూడా చెప్పాడు. మోసం అనే పేరు చెప్పలేదు, నువ్వు పొరపడ్డావు అక్కడ, ఆ చంద్రగుప్తుడు వేరు ఈ చంద్రగుప్తుడు వేరు అని చెప్పాడు. అయినా మార్క్స్ ముల్లర్ వినలేదు, వెనక దీన్నే ఖరారు చేశాడు. ఆ తర్వాత కుప్పయ్య అనేటువంటి ఆంధ్ర పండితుడు కూడా దీన్ని చెప్పాడు, అయినా పట్టించుకోలేదు. ఆ తర్వాత కోట వెంకటాచలం అనేటువంటి ఆయన కలిశకము అనేటువంటి పేరుతో గ్రంథం రాసి దీంట్లో కలియుగంలో ఉండే మహారాజుల యొక్క వంశాలన్నీ ఇచ్చాడు, అయినా ఎవరు పట్టించుకోలేదు. అంటే వాళ్ళ కాలంలో వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు అలా రాస్తే ఆ తర్వాత ఈ పరిపాలకులు కూడా పట్టించుకోలేదు, అబద్ధపు చరిత్ర కొనసాగించారు. ఇది ఒక మోసం. ఆ తర్వాత రెండవది, జనమేజయ మహారాజు ధర్మరాజు వేయించిన శాసనాలు దొరికే వీళ్ళకి. దొరికితే ఆ శాసనాల ప్రకారమైనట్టయితే ఏమవుతుంది, 5000 సంవత్సరాల నుంచి హిందూ మతం ఇక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. అందుకోసం ఏం చేశారు, అందులో సోమదినేని ఉంటే ఆ సోమ కాస్త సౌమ్యగా మార్చి సౌమ్యదినేని మార్చి అక్కడ సౌమ్య వారం మార్చారు. వారం మాత్రమే కాదు, అలాగే ఇక్కడ ఇంకోటి కూడా మార్చారు, వారము నక్షత్రం. అక్కడ వేరే నక్షత్రం ఉంటే దాన్ని భరణి నక్షత్రం ఉంటే వీళ్ళు రోహిణి నక్షత్రం అని మార్చారు. మార్చేసి ఈ నక్షత్రము ఈ వారము ఎప్పుడు కుదురుతాయి అని ఒక జ్యోతిష్కుని అడిగారు. అంటే కుదరవండి, 16వ శతాబ్దిలో కుదురుతాయి అన్నాడు. వెంటనే తప్పుడు శాస్త్రాలు అని చెప్పి దాని పేరు రాసేసి పక్కన పడేశారు. ఇది కోల్బ్రూక్ అనేటువంటి చరిత్రకారుడు చేసిన రెండో మోసం. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ విషయాన్ని ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఎక్కిరాల వేదవ్యాస అనేటువంటి ఆయన పరిశోధన చేసి భారత కాలం అనేటువంటి గ్రంథంలో రాశారు. తన పరిశోధన గ్రంథం ఆయన PhD ఇచ్చారు. ఇది రెండో మోసం. ఈయన ఊరికే మాటలు చెప్పడం కాదు, ఈయన వెళ్ళారు, ఆ శాసనాలు ఉండేటువంటి ఊళ్ళకి వెళ్ళారు. ఊళ్ళకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి అధికారుల ద్వారా ఆ సమాచారం తెలుసుకున్నారు. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్ కదా, ప్రామాణికంగా ఆ సమాచారం తీసుకుని ఆ శాసనం నకలు తీసుకుని అది కూడా ప్రింట్ చేసి ఇదిగో జరిగిన మోసం ఇది, వాళ్ళ మధ్య ఉత్తరాలను కూడా తీసుకొని అవన్నీ కూడా తన థీసిస్లో ఆయన వెల్లడి చేశారు. ఇది రెండో మోసం. రెండింటి 3 మోసాలు. ఎందుకంటే జన్మేజయ మహారాజు శాసనాలు చేశారు, యుధిష్ఠిర మహారాజు శాసనాలని తొక్కిపెట్టారు. ఇంతకంటే ఇంకో మోసం ఉంటుంది. ఋగ్వేదంలో సుదాసు అనేటువంటి ఆయనతో 10 మంది రాజులు యుద్ధం చేసినట్టు ఉంది. ఆ ఒక్క మాట ఆధారంగా చేసుకుని ఆ 10 మంది రాజులు ఎవరంటే ఆర్యులు ద్రావిళ్ళు అని ఒకరి కల్పన. అలా కాదు, విదేశాల నుండి కొందరు రాజులు తీసుకొచ్చాడు విశ్వామిత్రుడు, అది విశ్వామిత్రుడు వశిష్ఠుడు వీళ్ళకి సంబంధించిన తగాదా అని ఇంకోటి ఇలా కల్పనగా చేసేసారు. వాళ్ళు చేసిన ఆ కల్పనల్ని ఇప్పటికి కూడా మనకు వాట్సాప్లో వస్తున్నాయి. దశరాజ యుద్ధం అంతా ఋగ్వేదంలో ఉంది. ఈ విషయం అంతా ఇదంతా కట్టు కదా, అబద్ధం. ఋగ్వేదంలో ఉన్నది ఎంతవరకు అంటే సుదాస్ అనేటువంటి ఆయన తోటి 10 మంది రాజులు యుద్ధం చేశారు. దేవేంద్రుడి దయ వలన ఆ 10 మందిని ఆయన జయించి తాను నిలబడ్డాడు, అంత మాత్రం ఉంది. అక్కడ వశిష్ఠుడు విశ్వామిత్రుడికి సంబంధించిన యుద్ధాన్ని గురించి లేదు, ఆర్యులు ద్రావిళ్ళు వాటికి సంబంధించిన యుద్ధాన్ని గురించి ప్రసక్తి లేదు. కానీ దీన్ని కళ్ళకు కట్టినట్టుగా ఏదో నవల రాసినట్టుగా ఇదంతా ఎలా చంపారు, వాడు ఏ విధంగా నాశనం చేశారు ఆ 10 మంది రాజుల్ని, ఏ విధంగా వీళ్ళు ఆక్రమించుకున్నారు, తర్వాత ఏ విధంగా పాండవులకు వచ్చేటప్పటికి సామ్రాజ్యం ఎలా ఏర్పడింది అంటూ ఇదంతా కూడా వీళ్ళు రాసిస్తారు. అది ఋగ్వేదంలో ఉంది అని చెప్తున్నారు. ఇదంతా పూర్తి అబద్ధం. దీనిపై పెద్ద పుస్తకం రాయాలి. ఏమండి, అది రెండవది. ఇందాక మేము మనవి చేశాను, రాహుల్ సాంకృత్ అనేటువంటి వాడు, సాంకృత్య అనేవాడు పద్మభూషణ అవార్డు పొందినవాడు. ఋగ్వేదంలో
ఈ విధంగా ఉంది అని చెప్పానండి. అదంతా అబద్ధం అని చెప్పి ఒక పుస్తకం రాయాల్సి వచ్చింది. ఆ విషయం ఇందాకనే చెప్పాను. అది ఇంకో ప్రమాణం. ఇది కాకుండా స్మిత్ అనేటువంటి చరిత్రకారుడు ఆంధ్రులు ఈ దేశంలో మూలవాసులు అని చెప్పాడు. ఆంధ్రులు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది ఇతనికి అంటే జనంలో ఉంది. జనంలో ఉండడం కాదు, ఐతరేయ బ్రాహ్మణంలో ఉంది. ఐతరేయ బ్రాహ్మణంలో ఏమనుంది? విశ్వామిత్రుడికి సంతానం ఉన్నారు. ఆ విశ్వామిత్రుల యొక్క కొడుకుల్లో 50 మందిని ఆయన తిట్టాడు. ఆయన కొంచెం కోపం ఎక్కువ, చాలా దయ కలవాడు, కోపం కూడా కలవాడు. ఆయన దయ యొక్క గొప్పతనం ఏంటంటే ఒక 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 తల్లిదండ్రులు తమ పిల్లవాడిని అమ్మేశారు. తమకు ఏదో డబ్బు అవసరం వచ్చింది, మహారాజు వచ్చి మీకు మీ అబ్బాయిని మాకు ఇవ్వండి, నేను మీకు డబ్బులు ఇస్తానన్నాడు. అమ్మేశారు. అమ్మేస్తే ఆ పిల్లవాడితోటి ఆయన యజ్ఞం చేద్దాము అనుకున్నాడు. ఆ పిల్లవాడు రహస్యంగా విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి నన్ను రక్షించు, నాకేం మా అమ్మ నాన్న నన్ను వదిలేశారు అని చెప్పాడు. చెప్తే ఆయన కొన్ని మంత్రాలు చెప్పాడు. ఆయన ఈ మంత్రాలతో దేవతలను స్తుతించినట్టయితే వాడు అనుగ్రహిస్తారు, నీకు మరణం రాదు అని. ఆయన ఆ మంత్రాలతో స్తోత్రం చేశాడు. ఆ దేవతలు అనుగ్రహించిన రాజా, ఇతడు నువ్వు యజ్ఞంలో వేయవద్దు, నీకు యజ్ఞఫలం ఇచ్చేస్తున్నాము అని చెప్పి దేవతలు అనుగ్రహించారు. దాంతో అతను విముక్తుడయ్యాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఏం చేశాడంటే తన పిల్లల్ని పెంచేవరే వీడిని మీ పెద్దన్న గారుగా స్వీకరించండి అని చెప్పాడు. నా కొడుకుగా నేను స్వీకరిస్తున్నాను ఇతరుని అని. అంటే వాళ్ళు, నాన్న ఇది సరైన పని కాదు, కన్న కొడుకుని వదిలేసి ఎవరినో పెద్దన్న గారు అంటామేంటి అన్నారు. ఎందుకంటే పెద్దన్న గారు ఎవరైతే వాడికి రాజ్యం వస్తుంది. విశ్వామిత్రుడు మొదటి మహారాజు, ఆ తర్వాత తపస్సు చేశాడు. అందువలన పెద్దన్న గారుగా వాళ్ళు స్వీకరించలేదు. 50 మంది తిరస్కరిస్తే మీరందరూ కూడా ఏమంత ధర్మభ్రష్టులు అవుతారని చెప్పించేశాడు. వాళ్ళు అంధులు, విశ్వామిత్రుడి చేసి చెప్పించబడిన వాళ్ళందరూ అంధులు. ఈ విషయం మనకి స్పష్టంగా ఐతరేయ బ్రాహ్మణంలో ఉంది. అంధులు, మూతిపులు, శబరులు మొదలైనటువంటి వాళ్ళు వాళ్ళనమాట. ఆ విధంగా ఎప్పుడైతే వాళ్ళు అడవుల పాలయ్యారో, శాపానికి గురి వాళ్ళు, ఆ తర్వాత వాళ్ళ యొక్క సంతానం ఆంధ్రులు అంటారు. సంస్కృతంలో ఆ తండ్రి యొక్క పేరుని బట్టి కుమారుని పేరు ఏర్పడుతుంది. కనుక అంధ్రుల యొక్క సంతానం ఆంధ్రులు. కనుక ఆంధ్రులు మూలవాసులు కాదు. ఆంధ్రులకి తండ్రులు అంధ్రులు ఉన్నారు. అంధ్రుల యొక్క తండ్రి విశ్వామిత్రుడు, ఆయన తండ్రి గాది ఉన్నాడు, ఆయన తండ్రి కుశనాభుడు ఉన్నాడు, అంతకుముందు కుశుడు ఉన్నాడు. ఇలాగా ఇక్ష్వాకు దగ్గర నుంచి వీళ్ళ యొక్క వంశం ఉంది. కనుక ఆంధ్రులు మూలవాసులు అనే కల్పన నిజం కాదు. కానీ ఇప్పటికీ ప్రభుత్వ లెక్కల్లో ఆది ఆంధ్రులు అనే పేరుతోటి మరి హరిజనులను వీళ్ళు వ్యవహారం చేస్తున్నారు. వాళ్ళే మూలవాసులు అని చెప్పి లెక్క పెడుతున్నారు. అది వాళ్ళు చేసిన కల్పనది. అలాగే మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇప్పటికి దాదాపు 4 శతాబ్దాల వెనక ఎస్ఆర్ రావు అనేటువంటి ఆయన పరిశోధన చేశాడు. ద్వారక దగ్గర సముద్రంలో పరిశోధన చేస్తే ద్వారకా నగరం దొరికింది. ఇది కృష్ణుడి ద్వారకా అని ఆయన నిర్ధారణ చేశాడు. బాగా లావుపాటి పుస్తకం కూడా రాశాడు, లాస్ట్ సిటీ ఆఫ్ ద్వారకా అని చెప్పని. ఆ విధంగా చేస్తే ఆయన పరిశోధన వీళ్ళు హిస్టరీ కాంగ్రెస్ ఒక రానివ్వకుండా తొక్కిపెట్టి ఎక్కడ ఆయన పరిశోధనలు పైకిలోకి వస్తాయో అని చెప్పిన హిస్టరీ కాంగ్రెస్ కొన్ని దశాబ్దాల పాటు వాయిదా వేసేసారు, జరగనివ్వకుండా. అసలు ఆయన పరిశోధన చేశాడనే మాటే హిస్టరీ లెక్చర్లకు ఎవరికి తెలియని పరిస్థితి వచ్చింది. దాంట్లో ఆయన స్పష్టంగా ఆ ద్వారకలో దొరికిన విష్ణు విగ్రహం, ద్వారకలో దొరికిన వస్తువులు అన్నీ రాశాడు. పెద్ద లంగర్లు, ఓడ లంగర్లు మొదలైనవన్నీ రాశాడు. పెద్ద పెద్ద కోట గోడలు. కానీ ఇప్పటి వరకు దాన్ని పైకి రానివ్వలేదు. వీళ్ళు తొక్కిపెట్టి అడ్డబెట్టారు. ప్రభుత్వాన్ని అడిగాడు డబ్బిమ్మని. అడిగితే ప్రభుత్వం మా దగ్గర డబ్బులు లేవు అంది, ఇవ్వలేదు. ఈయన చిన్నవాడు కాదు, పెద్ద అధికారి, భూగర్భాన్ని పరిశోధన చేసేటువంటి పెద్ద అధికారి ఆయన, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధికారి. అటువంటి అధికారి డబ్బు కావాలంటే ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఈయన ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొంత డబ్బు సేకరించి తాను పరిశోధన చేసిన విషయాన్ని కూడా ఒక పెద్ద పుస్తకంగా వేశాడు. ఆ లాస్ట్ సిటీ ఆఫ్ ద్వారకా, మీరు కూడా చదివితే ఆ పుస్తకం దొరుకుతుంది. ఏమండి? కనుక ఇదో పెద్ద మోసం, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగినటువంటి మోసం. మరి ఈ విధమైనటువంటి మోసాలు జరిగాయి మన చరిత్రకు సంబంధించి. ఇంత మాత్రమే కాదు, కంబన్ అనేటువంటి చోట, కంబల్ అనే చోట ద్వారకకు దగ్గరలోనే సముద్రంలో వీళ్ళు పరిశోధన చేశారు. అది ద్వారక కోసం చేయలేదు, వీళ్ళకి చేసింది కాదు, కేంద్ర ప్రభుత్వమే చేయించింది. ఇప్పుడు గత కాలంలో ఈ సోనియా గాంధీ ఆధిపత్య కాలంలో. ఎందుకని అక్కడ ఏదో వేరే వస్తువుల కోసం చేస్తే అక్కడ సముద్ర గర్భంలో వీళ్ళకి కావాల్సినటువంటి ఈ మన ఒక నగరం ఉన్నది అనేటువంటి దానికి సంబంధించిన ఆధారాలు దొరికాయి. అక్కడ సముద్రం అంటే, సముద్ర గర్భంలో నగరం అంటే ద్వారకా నగరమే. ద్వారకా నగరం చాలా పెద్ద నగరం. అది ద్వారకకు 7 కిలోమీటర్ల దూరంలో జరిగింది. అక్కడ దొరికినటువంటి వస్తువుల యొక్క కాలాన్ని గురించి చూసినట్టయితే దాదాపు 9000 సంవత్సరాల వెనక ఏం చెప్పి తెలిసింది. అది వాళ్ళు పరిశోధన చేసిందే. ఏమండి? అదొక ఆధారం.
ఆ తర్వాత మధ్యప్రదేశ్లో గుహలో చిత్రాలు ఉన్నాయి. ఆ చిత్రాల్లో రామాయణమే చిత్రాలుగా వేశారు, రామకథ. అది క్రీస్తు పూర్వం 8000 సంవత్సరాల నాటిది అని చెప్పని అక్కడ పరిశోధకులు చెప్పడం జరిగింది. ఆ తర్వాత సంస్కృతం ఇండో ఐరోపా కుటుంబంలోనే అదో కల్పన చేశారు. మాక్సిమల్ రెసిస్ గారి కల్పన. ఈ కల్పనలో చాలా అసందర్భమైన అంశం ఉంది. ఏమిటో అసందర్భం చెప్తాను. మొట్టమొదట ఆయన ఆర్య జాతి ఒక జాతి ఉంది. ఇప్పుడు ఈ ఐరోపా వాళ్ళు, ఆర్యులు వాళ్ళంతా ఒక జాతి వాళ్ళు. ఆ జాతిలోంచి ఒక మూక వచ్చి భారతదేశాన్ని ఆక్రమించింది అని కల్పించాడు. ఇక్కడ ఉండేవాళ్ళు ద్రావిళ్ళు, ఆర్యులకి ద్రావిడికి యుద్ధం జరిగింది. అదే దశరథ యుద్ధం. ఇది కల్పన అంతా ఆయనదే భాగం. ఇలా చేసిన తర్వాత ఏం జరిగింది అంటే, ఈ వీళ్ళు జర్మనీ వాళ్ళు ఆర్య అనేటువంటి పేరు సంపాదించి మేమే ఆర్యులం, మేమే ప్రపంచంపై ఆధిపత్యం వహిస్తాం, మేమే ప్రపంచంలో గొప్పవాళ్ళం అని చెప్పని లండన్పై దాడి గడిచారు. ఇతడు లండన్లో హిందూ శాస్త్రాలకు వ్యతిరేకంగా, హిందూ వేదాలకు వ్యతిరేకంగా పరిశోధన చేసి ఒక పీఠంలో అధికారిగా ఉండి జీతం తీసుకుంటూ పరిశోధన చేస్తూ ఈ కంపంతా చేస్తున్నాడు, అబద్ధాలని చెప్తున్నాడు. ఈ స్థితిలో ఏమైంది, ఈయన చెప్పినటువంటి ఆర్యవాదం ఏదైతే ఉందో, ఆర్య జాతివాదం ఏదైతే ఉందో, ఆ జాతివాదాన్ని పట్టుకుని లండన్ పైకే దాడికి వస్తున్నాడు జర్మన్ వాడు. ఈయన జర్మన్ జాతివాడు మ్యాక్సిమల్లర్. కనుక ఈ జర్మన్ వాడు ఈ వాదం తీసుకొచ్చి మన దేశానికి ప్రమాదం వచ్చి తెచ్చాడు అని చెప్పని లండన్లో వాళ్ళు అంటారని వెంటనే మాట మార్చి ఏం చెప్పాడంటే, ఆర్య జాతి అంటే లేనే లేదు, ఇది అసలు లేదు. ఇంకేంటంటే ఆర్య భాష అయిన సంస్కృతం మాత్రం ఇండో ఐరోపా కుటుంబంలో అదే నేను చెప్తున్నాను అని చివరికి గొంతు చించి చెప్పాడు. కానీ అయినా ఇక్కడ వాళ్ళు మారలేదు. ఇక్కడ ఆర్య ద్రావిడవాదాన్ని పాఠాల్లో బోధిస్తున్నారు. ఇది ఇక్కడ గమనించదగిన విషయం. మీరు ఎవరైనా చూస్తే కనబడుతుంది. ఏది ఆక్స్ఫర్డ్ రిఫరెన్స్ డిక్షనరీలో స్పష్టంగా రాశారు, ఆర్యవాదము, ఆర్యజాతివాదము ఇది త్యజించబడిన వాదము అని రాశారు. వాళ్ళు త్యజించబడింది అని రాశారు. ఇక్కడ మాత్రం ఆర్యులు వేరు, ద్రావిడులు వేరు. ఆ దేశంతో ఇప్పటికీ రామచంద్రమూర్తికి చెప్పులు దండ వేయడం, రావణుని ఊరేగించడం చేస్తూనే ఉన్నారు. రావణుడు అనే పేరు పెట్టుకుని కూడా వ్యవహరిస్తున్నారు కొందరు. ఇక్కడ పరిస్థితి ఇది. ఈ అసత్యాన్ని సత్యంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇదో అబద్ధం. ఇప్పుడు నేను మీకు దాదాపు 9 ప్రమాణాలను ఇచ్చాను. ఈ 9 కాదు, ఇంకా ప్రమాణాలు ఉన్నాయి. ఇవన్నీ ఏమిటవి, వాళ్ళు చేసిన మోసాలు అనేటువంటి విషయాన్ని చెప్పేటువంటిది. ఇంకోటిది, హరప్పా సంస్కృతి దొరికింది భూగర్భంలో, అది హిందువులది కాదు అన్నారు. ఇప్పుడు హరప్పా సంస్కృతిలో 100 అంశాలు నా దగ్గర ఉన్నాయి. ఆర్యులవి, ఇది కేవలం వైదిక సంస్కృతికి సంబంధించింది అని చెప్పేదానికి నేను పుస్తకాల్లో రాశాను. 88 ఆధారాల్లో ఒకటి చూపించాను. 88 కాకుండా ఇంకా మరి కొన్ని ఉన్నాయి. అంత మాత్రమే కాదు, హరప్పా సంస్కృతిలో దొరికినటువంటి చిత్రలిపి ఏదైతే ఉందో, ఆ చిత్రలిపి సంస్కృతంలోదే, వైదిక సంస్కృత భాష అని చెప్తున్నాడు. ఇప్పుడు 3 పరిశోధకులు ఉన్నారు. ఒక ఆయన పూణేకర్ అని ఒక ఆయన చెప్పాడు. అంతకంటే ముందర ఎస్ఆర్ రావనే అని చెప్పాడు. ఆయన రాసిన పుస్తకం ఇంతలా పుస్తకం ఉంది. ఆ పుస్తకం ఇప్పుడు నా దగ్గర ఉంది. ఆయన రాసిన దాంట్లో ఇదిగో ఆయన 107 చిత్రలిపి శాసనాల్ని చదివాడు, పక్కన రాశాడు వాటి అర్థాలు. 150 దాకా, 158 అనుకుంటాను చిత్రలిపి పదాలను ఆయన చదివాడు. అవి కూడా ఆయన రాశారు. అలాగే యజ్ఞదేవ్ అనేటువంటి ఆయన 3000 పదాలను చదివాడు. ఆయన ఇదంతా కూడా వైదిక సంస్కృతము అని చెప్పాడు ఆయన. ఇలా 3 పరిశోధకులు గ్రంథాలు వ్రాసి ఇది సంస్కృతము అని చెప్పారు. అంటే అప్పుడు ఇక సంస్కృతం ఉంది అంటే మన ఆర్యులు ఉన్నట్టే కదా, వైదిక సంస్కృతం ఉన్నట్టే కదా. కానీ అవి ఏవి వీళ్ళు పట్టించుకోవడం మానేసి హరప్పా చిత్రలిపిలో ఒక అక్షరం అర్థం కాలేదు, ఒక అక్షరం అర్థం కాలేదంటూ ఇప్పటికీ మా కబుర్లు చెప్పుకుంటున్నారు వీళ్ళు. అంటే వాస్తవాల్ని గుర్తించడానికి సిద్ధంగా లేకుండా ఉన్నారు చరిత్రకారులు అనబడే వాళ్ళు. ఎందుకంటే ఈ సంస్కృతి పట్ల ద్వేషభావం చేత అనడానికి ఇది ఒక పెద్ద సాక్ష్యం. ఏమండి, ఇంతే కాదు, మనుస్మృతి ఎప్పటిది అంటే భారతం కంటే ప్రాచీనమైంది. ఎందుకంటే భారతంలో మనుస్మృతి శ్లోకాలు కొన్ని చదివినట్టు గుర్తు. భారతంలో రామకథ ఉంది కనుక భారతం కంటే రామాయణం ప్రాచీనమే కదా. రామాయణం లోపల మనుస్మృతి శ్లోకాలు ఉదాహరించారు. శ్రూయతే మన్నాగీతో శ్లోకో చారిత్రవత్సలవు అని చెప్పని ఉదాహరించడం జరిగింది బాలివధ ఘట్టంలో. అంతకంటే ప్రాచీనమైంది మనుస్మృతి. అంతకంటే ప్రాచీనమైన మనుస్మృతి అనే మాట మాత్రమే కాదు, వంశంలో రామచంద్రుని కంటే పూర్వం 34 తరాలు రాజులు ఉన్నారు. 34 తరాలు అంటే 33వ వాడు ఇక్ష్వాకు. అందుకనే రామచంద్రమూర్తిని ఇక్ష్వాకు వంశం వాడు అంటారు. ఇక్ష్వాకు యొక్క తండ్రి శ్రాద్ధ దేవుడు, ఆయన పేరు మనువు. అంటే మనుస్మృతి అంటే మినిమం శ్రాద్ధ దేవుని కాలానికి సంబంధించింది అని అర్థం. మినిమం ఎందుకన్నానంటే అది కూడా పూర్తి నిజం కాదు. కారణం ఏంటంటే మనుస్మృతిలో ఏమనుందంటే స్వయంభూ మనువు దాన్ని ఏర్పాటు చేసినట్టు దాన్ని చెప్పినట్టుగా ఉంది.
స్వయంభవ మనువు అంటే ఈ మనువుకి ఏడో తరం ఏడోవాడు. ఎందుకంటే భైవస్వత మనువు మనువు కానీ భైవస్వత మన్నంతరే అని చెప్తాం. పెద్ద పెద్ద సంకల్పాల్లో సప్తమే భైవస్వత మన్నంతరే అంటాం. అంతకాలాన్ని గురించి మనం మాట్లాడితే ఇదంతా బోగస్ అని అంటారు కనుక ఆ మాట ఎత్తట్లేదు. కానీ మనుస్మృతి ఎప్పటిది అంటే శ్రాద్ధ దేవుడికి సంబంధించిన కాలానికి సంబంధించింది అని మినిమంగా మనం చెప్పచ్చు. మినిమంగా శ్రాద్ధ దేవుడి కాలం ఇదే. దాంట్లో ఏముంది? దాంట్లో వేదాలు ఉన్నాయి. వేదాల గురించి దాంట్లో ఉంది, లిపి గురించి ఉన్నది. ఆధారం నేను చూపిస్తాను కావండి. ఆ మనుస్మృతిలో మనకు సంబంధించిన అంశాలు ఎన్నో ఉన్నాయి. ఈ ద్రవిడ జాతి ఎలా పుట్టిందో ఆ జాతికి మూలభూతమైన ద్రవిడుడు అనేటువంటి వాడి గురించి కూడా దాంట్లో ఉంది. ద్రవిడుని గురించి మాత్రమే కాదు, ఇంకా మరికొందరిని గురించి కూడా ఉంది. కనుక ఈ సంస్కృతికి సంబంధించిన అనేక అంశాలు మనకు అందించేది మనుస్మృతి. ఈ మనుస్మృతి ఎప్పటిది అంటే మనువు కాలాంతి. మనువు కాలం అంటే రామచంద్రుడికి 34వ తరం. కనుక రామచంద్రునికి పూర్వం 34వ తరం నుండి మనకి చరిత్రలో దొరికేటువంటి శాతవాహన ఆంధ్రుల వరకు కూడా మొత్తం వంశ పరంపర ఉన్నది. వాళ్ళు చేసిన పనులు ఉన్నాయి, వాళ్ళు కట్టించినటువంటివి ఉన్నాయి. కనుక చరిత్రకారులు ఇవన్నీ కూడా పక్కకి తొక్కిపెట్టి క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో హిందూ మతం పుట్టింది అని చెప్పడం అనేది పూర్తి అబద్ధం. ఇది మొదట ఇంగ్లీష్ వాళ్ళు చేసిన అబద్ధం. వాళ్ళు చేయడానికి కూడా కారణం ఉంది. ఏంటంటే వాళ్ళ మత ప్రకారం చర్చిలో చెప్పుకుంటారు క్రీస్తుపూర్వం 4004వ సంవత్సరంలో ప్రపంచం పుట్టింది. క్రీస్తుపూర్వం 2434 ఎంతో ఒక సంవత్సరం. ఆ సంవత్సరంలో ప్రపంచంలో జలప్రళయం వచ్చింది. ఆ జలప్రళయం మొత్తం అంతా మునిగిపోయింది అని రాస్తారు, చెప్పుకుంటారు వాళ్ళు. చెప్పుకుంటే జలప్రళయం వచ్చిన తర్వాత 601 సంవత్సరానికి భూమి ఎండింది. ఈ మాట బైబిల్లో ఉంది, నేను చూశాను. కనుక ఈ జలప్రళయం వచ్చిన తర్వాత 601 సంవత్సరానికి ఎండిన తర్వాత ఈ మనుషులందరూ నోవా అనేటువంటి ఆయనతో కలిసి, నోవా అనేవాడు నాయకుడు, వాళ్ళ పరివారం, వీళ్ళందరూ కూడా ఓడ నుండి కిందకి దిగి వాళ్ళు పెద్ద కట్టడం కట్టారట. దేవుడు కోపం వచ్చేసింత. వీళ్ళందరూ కలిసి ఉంటే ఇలా పెద్ద పెద్ద పనులన్నీ చేసేస్తారు, కానీ వీళ్ళందరూ కూడా తలోపక్క విడిపోవాలి, వీళ్ళ భాష ఒకళ్ళ భాష ఒకళ్ళకి అర్థం కాకూడదు అని తిడితే అప్పుడు అందులో ఒక మూక భారతదేశం వైపుగా వచ్చి క్రీస్తుపూర్వం 1500 ప్రాంతంలో వాయువ్య కనుమల గుండా భారతదేశంలో ప్రవేశించింది అని వాళ్ళు కల్పన చేశారు. అంతకు ముందు మనం ఉండేటువంటి భారతం రామాయణం ముందు చరిత్ర ఉంటే వాళ్ళ యొక్క సంప్రదాయంలో చెప్పుకునే మాటలు విరుద్ధంగా ఉంటాయి కనుక అవన్నీ కల్పితాలు, మిత్తులు అని చెప్పారు. ఆ మిత్ అనే పదం మనవాళ్ళు ఇప్పుడు కూడా వాడుతున్నారు, మనవాళ్ళు కూడా వాడుతున్నారు. ఇది దురదృష్టం. కనుక వాళ్ళు మార్చి చెప్పడానికి కారణం వాళ్ళ మత విశ్వాసాలు. మనవాళ్ళు అవే పాట పాడుతూ మన పిల్లలకు ఆ చరిత్ర బోధించడం కంటే దుర్మార్గం మరొకటి లేదు. కనుక ఈ దుర్మార్గాన్ని తొలగించాలి. ఎలా సిక్కం అవుతుంది? కనుక ఇది కేవలం వీళ్ళు అంటే ఎవరైతే ఈ ధర్మం పట్ల విశ్వాసం కలిగి ఉన్నారో వీళ్ళు ఓట్లు వేస్తున్నారు కనుక వీళ్ళు ప్రభుత్వాన్ని కోరినట్లయితే, వీళ్ళ కోరికను చాలా మంది కోరితే 1,00,000 మంది చేత మనం కోరేలా చేయగలిగినట్లయితే 1,00,000 ఉత్తరాలు వాళ్ళ దగ్గరికి పెడితే వాళ్ళు ఇంతమంది కోరుతున్నారు కదా అని చెప్పి చరిత్ర మార్చినట్లయితే మన చరిత్ర మంచిగా ఉంటుంది. రాబోయే తరాలు మంచి చరిత్రను చదువుకునే మన ధర్మం పట్ల విశ్వాసంతో ఉంటారు అనే విషయాన్ని నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ మోసాలు చేశారో విషయం చెప్పాను. నేను నా 510 ప్రమాణాలు ఉన్నాయని అంటున్నాను. ఆ ప్రమాణాలు ఏమిటో కూడా కొన్ని మనవి చేస్తాను. కొన్ని మనవి చేసి మరి ఎంతవరకు టైం ఉందో దయచేసి చెప్తే అంతవరకు ఆ ప్రమాణాలను చూపిస్తాను. ఏమండి, ప్రమాణాలు 500 దాకా ఉన్నాయన్నాను కదా, ఇప్పుడు కొన్ని ప్రమాణాలు చెప్తున్నాను వరుసగా. మొట్టమొదట శ్రీమద్ రామాయణంలో రామచంద్రమూర్తి వివాహ సందర్భంగా అక్కడ ప్రవర చదవడం ఉంటుంది. ప్రవర మామూలుగా పెళ్లిళ్ళలో చదువుతారు. ఎంతవరకు చదువుతారు అంటే తండ్రి, తాత, ముత్తాత 3 తరాలు చదువుతారు. కానీ ధర్మశాస్త్రంలో 7 తరాల వరకు ఒక రకమైన సంబంధం చెప్పారు. 14 తరాల వరకు ఇంకో రకమైన సంబంధం చెప్పారు. 21 తరాల వరకు కూడా సంబంధం ఉంది. అంటే మనం 21 తరాల వరకు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. పురుడు పుణ్యాలు మొదలైనటువంటి వాటి విషయంలో పాటించడం కోసమని 21 తరాల వరకు గుర్తుంచుకోవడం కోసమే పూర్వం వంశవృక్షాలు వేసేవారు. ఇది ఒక కారణం, వంశవృక్షాలు నిలుపుకోవడానికి. ఇంకో కారణం కూడా ఉన్నది. ఆయుర్వేద ప్రకారం తమ పెద్దల్లో ఏవైనా అనారోగ్యాలు ఉన్నట్లయితే పెద్ద పెద్ద వ్యాధులు అవి తర్వాత తరాల వాళ్లకు సంక్రమించే అవకాశం ఉంది. కనుక ఆ ప్రవరే కనుక గట్టిగా చెప్పినట్లయితే అప్పుడు ఏమండో వీళ్ళ వంశంలో ఫలానా వాడు ఉన్నాడు, వాడికి ఫలానా అనారోగ్యం ఉంది అని తెలిస్తే అది తర్వాత తరాలకు సంక్రమించే ఇబ్బంది ఉంది కనుక పెళ్లి మానుకునే అవకాశాలు ఉంటాయి.
అందుకోసం గట్టిగా ప్రవర్ చెప్పడం అనే సంప్రదాయం ఉంది. ఎప్పటికీ గట్టిగా చెప్తారు పెళ్ళిలో, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఏమండి, అక్కడ వాళ్ళ యొక్క వంశానికి మూల పురుషుడైనటువంటి ఇక్ష్వాకు దగ్గర నుంచి కాదు, అవ్యక్త ప్రభవ బ్రహ్మ శాశ్వతో నిత్య అవ్యయ పరబ్రహ్మ దగ్గర నుంచి రామచంద్రమూర్తి వరకు వాళ్ళ యొక్క వంశం ఎలా పుట్టింది అనేటువంటిది వాళ్ళు చెప్పుకున్నారు. అది ఆ వంశం రామచంద్రమూర్తి వరకు ఉంది. ఆ పరిపాలకుల యొక్క పేర్లు, వాళ్ళు చేసిన ఘనకార్యాలు కూడా దాంట్లో వచ్చాయి. అలాగే విష్ణు పురాణంలో రామచంద్రమూర్తి కుమారుడైనటువంటి కుశుడు మొదలుకుని మరి ఆంధ్రరాజుల వరకు ఉండేటువంటి పరిపాలకుల యొక్క పేర్లు ఉన్నాయి. ఏమండి, అంతేకాకుండా మరి వరాహమిహిరుడు అనేటువంటి ఆయన తాను కలిశకం దగ్గర నుంచి ఏ సమయంలో తాను ఈ గ్రంథం వ్రాస్తున్నాడో చెప్పుకున్నాడు. ఎవరు? వరాహమిహిరుడు. అలాగే కాళిదాసు కలిశకం మొదలుకొని తాను జ్యోతిర్విదాభరణం ఎప్పుడు రాశాడో తాను చెప్పుకున్నాడు. అసలు ఈ పరిశోధన చేయడానికి మొట్టమొదటి కారణం ఈ కాళిదాసు యొక్క జ్యోతిర్విదాభరణమే. ఎందుకంటే వరాహమిహిరుడిని మనం మామూలుగా జ్యోతిషం పుస్తకాల్లో కోర్సుల్లో చదువుకుంటాం, క్రీస్తు సెకండ్ 4వ శతాబ్ది వాడు అని. కానీ ఈ జ్యోతిర్వేదాభరణంలో ఏమనుందంటే కాళిదాసు యొక్క సమకాలికుడైన కాళిదాసు, వరాహమిహిరుడు వీళ్ళందరూ కూడా విక్రమార్క అనే కాస్థానంలో ఉన్నారు. ఈ విక్రమార్కుడు క్రీస్తుపూర్వం 56 ప్రాంతంలో పరిపాలన చేశాడు అని చెప్పి మనకు ఎన్నో చారిత్రకమైన ఆధారాలు ఉన్నాయి. కానీ వీళ్ళు ఆయన చరిత్రను 400 సంవత్సరాల తర్వాత దాటేశారు. ఇది చూసి నేను ఆశ్చర్యపడి వరాహమిహిరుడిని కాలమును మొదట రాసిన తర్వాత ఈ ఒక చరిత్ర మాత్రమే కాదు, మిగిలిన చరిత్రలు కూడా వీళ్ళు మార్చేశారు అనే విషయాన్ని గ్రహించి ఆపై నేను ఈ పరిశోధన కొనసాగించడం జరిగింది. ఏమండి, అంతేకాదు ఆర్యభట్టుడు ఉన్నాడు. ఆర్యభట్టుడు తాను చెప్పాడు, కలిశకం ప్రారంభించి తాను ఎప్పటి వరకు ఉన్నాడో చెప్పుకున్నాడు ఆయన. ఏమండి, మహాభారతంలో మరి ఈ చంద్రవంశం ఎక్కడి నుంచి ప్రారంభమైంది అనేటువంటిది ఉంది. పురూరవుడు అనేటువంటి ప్రాచీన చక్రవర్తి దగ్గర నుంచి ఈ భారత వంశం పాండవుల వరకు ఉండేటువంటి వంశాన్ని గురించి వరుసగా పరంపర అంతా కూడా అక్కడ చెప్పడం జరిగింది. అంతేకాదు ఇప్పుడు మనకి 5,000 సంవత్సరాల మనకు ఉండేటువంటి హరప్పా లిపిలో పశుపతిదేవుని పక్కన ప్రణవం కనబడింది. ప్రణవలిపి, సంస్కృతంలో ప్రణవం మనం రాస్తాం సార్, ఆ ప్రణవం అక్కడ ఉన్నది. ఎప్పుడుంది ఇది అంటే క్రీస్తు పూర్వం 1500లో ఆర్యులు ఎక్కడికి వచ్చారు, తర్వాత వేదాలు ఉన్నారని వీళ్ళు చెప్తే వాడు చెప్పిన కాలానికి 1500 సంవత్సరాల వెనక దేవనాగరి ప్రణవం ఉంది అక్కడ. నేను మొట్టమొదటి పరిశోధనలో ఆ ప్రణవమే చూశాను. ప్రణవం ఎప్పుడైతే ఇప్పుడు 5,000 సంవత్సరాలు మనకు ఉన్నదో వీళ్ళు చెప్పే చరిత్ర సత్యం కాదు, ఇందులో తేడా ఉంది అని చెప్పి పరిశోధన కొనసాగించడం జరిగితే ఇవే ఇప్పటికి 500 ప్రమాణాలు దొరికాయని చెప్పారు. ఏమండి, హరప్పా సంస్కృతిలో స్వస్తికం ఉంది. స్వస్తి అంటే అవినాశి నామ, నాశం లేకపోవడానికి గుర్తు కనుక నాశం లేని శుభము అనేటువంటి భావంతో ఈ స్వస్తికం అనే చిహ్నం ఎక్కడ ఉంది? హరప్పా సంస్కృతిలో ఉంది. పేరే స్వస్తికం, సంస్కృతం పేరే అది. హరప్పా సంస్కృతి అంటాం. హరప్పాలో హర అనేది సంస్కృతం. అక్కడే దొరికిన మరో ఊరి పేరు కాళీబంగన్. కాళీబంగన్లో కాళీ సంస్కృతం. ఏమండి, ఆ పేర్లు సంస్కృతం, ఆ కుండే రూపాలు కూడా సంస్కృతం. స్వస్తికం అక్కడ ఉంది. అంతేకాదు ద్వారక తవ్వితే ద్వారకలో విష్ణుమూర్తి యొక్క విగ్రహం దొరికింది. మరి విష్ణుమూర్తి విగ్రహం దొరికిందంటే అప్పుడు మన వైదిక సంస్కృతి ఉన్నట్ట మరొకటి ఉన్నట్ట చెప్పండి. అంతేకాదు మరో ప్రధానాంశం, ఈ ఎస్ఆర్ రావు గారు అక్కడ పరిశోధన చేశారు. సముద్రంలో పరిశోధన చేస్తే అక్కడ ఉండే పట్టణానికి క్రింద మరి ఇంకో పట్టణం ఉంది అని దొరికింది. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మనకు చరిత్రలో ఏమనుందంటే, చరిత్ర అంటే మనకు భారత గ్రంథాల్లో, మన వైదిక గ్రంథాల్లో ఏమనుందంటే కృష్ణమూర్తి సముద్రుణ్ణి వెనక్కి పంపి అక్కడ ద్వారక కట్టాడు అని ఉంది. అంతకు ముందర అక్కడ కుశస్థలి అనే పేరుతో పట్టణం ఉండేది. కృష్ణుడికి ఎన్నో తరాల పూర్వంలో కుశస్థలి అనే పేరుతో పట్టణం ఉండేది. ఆ పట్టణంలో రాజు పరిపాలన చేసేవాడు. రేవతుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆ రైవతుడు అనేటువంటి రాజు పరిపాలించేవాడు. ఆయన తన యొక్క కుమార్తెను తీసుకొని ఎక్కడికో పెడితే ఆయన సోదరులను పుణ్యజనులు అనేవాళ్ళు తరివేసి పట్టణాన్ని ఆక్రమించుకున్న తర్వాత సముద్రం ఆ పట్టణాన్ని ముంచెత్తింది. ఆ ముంచెత్తి వేసిన తర్వాత కృష్ణమూర్తి కాలంలో మళ్ళీ అక్కడ తెప్ప బయటపడి కృష్ణమూర్తి ప్రభావం వలన అక్కడ ద్వారక కట్టారు. అంటే ద్వారక కింద మరో పట్టణం ఉంటుంది అని అర్థం. ఈ ద్వారక కింద మరో పట్టణం ఉంటుంది అనేది మనకి చరిత్రలో ఉంది, భారత చరిత్రలో ఉంది, అంటే మన ప్రామాణికమైన చరిత్రలో ఉంది. నిజంగానే అక్కడ ఆయనకి ఈ పట్టణం కింద మరో పట్టణం ఉంది అని చెప్పని ఎస్ఆర్ రావు గారు తవ్వకాల ద్వారా తెలుసుకుని చెప్పాడు. ఇది ఒక అత్యద్భుతమైన ప్రమాణం.
ప్రపంచంలో ఎక్కడ ఇటువంటి ప్రమాణం ఎవరికి దొరకదు. ఎందుకంటే సముద్రంలో పట్టణం, పట్టణం కింద మరో పట్టణం అనేది ఎక్కడ దొరుకుతుంది? దానికి సంబంధించినటువంటి వార్త ఎక్కడుంది అంటే మనకి గ్రంథాల్లో ఉన్నది. ఒకటి ఇది విష్ణు పురాణంలో మీరే చదవచ్చు. విష్ణు పురాణంలో 4వ అంశంలో నేను ఇప్పుడు చెప్పిన చరిత్ర అంతా కూడా ఉంటుంది. ఏమండి, ఇదొకటి. మరి ఇంత మాత్రమే కాదు, మరి వీళ్ళు ఏం చేస్తారంటే హరప్ప బౌద్ధ మతం తర్వాత, బౌద్ధ మతం పూర్వాంది, తర్వాత హిందూ మతం అని చెప్తున్నారు వీళ్ళు. కానీ బౌద్ధ మతానికి సంబంధించిన సాంచీ స్తూపంలో లక్ష్మీదేవి విగ్రహం ఉన్నది. ప్రత్యేకించి లక్ష్మీదేవి విగ్రహం ఉందంటే అది మరి బౌద్ధ మతం కంటే పూర్వం హిందూ మతం ఉన్నట్టే కదా. కానీ వీళ్ళు బుకాయిస్తారు, ఏమన్నా లక్ష్మీదేవి కాదు మాయాదేవి అని. అది అబద్ధం. ఎందుకంటే మాయాదేవికి కళ్ళలో ఏనుగులు కనబడ్డాయి. ఆ కనబడినటువంటి శిల్పం వేరే చోట ఉన్నది. ఇక్కడ లక్ష్మీదేవికి ఏనుగులు అభిషేకం చేస్తున్నాయి. అదే గజలక్ష్మి అంటాం వాడుకలో. ఈ గాథ ఎక్కడ ఉంది? విష్ణు పురాణంలో ఉన్నది. లక్ష్మీదేవి ఆవిర్భవించినప్పుడు లక్ష్మీదేవికి గంగా నదులు అక్కడికి వచ్చాయి. అప్పుడు ఏనుగులు వచ్చి ఆవిడకి స్నానం చేయించాయి అని ఉన్నది. సరిగా అదే శ్లోకాన్ని, ఈ భావం కలిగిన శ్లోకాన్ని మనం శ్రీ సూక్త ప్రారంభంలో ధ్యానంలో చదువుతాం. ఈ సన్నివేశాన్ని విష్ణు పురాణం వర్ణించింది కనుక ఇది మాయాదేవి అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే బుద్ధ చరిత్రలో ఎక్కడ మాయాదేవికి ఏనుగులు అభిషేకం చేసినటువంటి సన్నివేశం లేనే లేదు. ఇది ఒక ప్రమాణం. ఇది ఇంత మాత్రమే కాదు, నేపాల రాజ వంశావళిలో ఈ ప్రారంభం ఎక్కడ అంటే కృష్ణుడి దగ్గర నుంచి ప్రారంభమైంది. కృష్ణుడి కాలం నుంచి నేపాల రాజవంశావళి ఉన్నది. మన దేశంలోది కాదు, నేపాల రాజ్యానికి సంబంధించిన రాజవంశావళిలో. అంతేకాదు కాశ్మీర రాజతరంగిణి ఉన్నది. కాశ్మీర రాజతరంగిణి ఎక్కడితో ప్రారంభమవుతుంది అంటే కృష్ణుడి కాలంలో ఉండేటువంటి రాజు నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి వాళ్ళు పరంపరగా వంశాలను చెప్పుకున్నారు. అంతేకాదు థాయిలాండ్ దేశం ఉంది. థాయిలాండ్ దేశాన్ని పరిపాలించేటువంటి రాజులు ఉన్నారే వాళ్ళు కుశ వంశీయులు. అందుకనే వాళ్ళ పేరు చివరి రామ్ అని చేర్చుకుంటారు. వాళ్ళ యొక్క వంశ చరిత్ర నేను చూసిన దానిపైన కూడా నేను వ్యాసం రాశాను. అలాగే ఈజిప్టు రాజుల యొక్క పేర్లలో రామేశస్ అని పేరుంది. రామేశస్ అంటే అర్థం ఏంటి? రాముడు ఈశ్వరుని ప్రతిష్ఠ చేశాడు, రామేశ్వరుడు అనే పేరు వచ్చింది. ఆయన రామేశ్వరుడు. ఈ రామేశుడు అక్కడ ఉన్నాడు అంటే అర్థం ఏంటి? అంతకంటే పూర్వం రాముడు ఉండాలి భారతదేశంలో. ఆ రామచంద్రమూర్తి ఈశ్వరుని ప్రతిష్ఠ చేయాలి, అప్పుడు రామేశ్వరుడు ఏర్పడతాడు. ఆ రామేశ్వరుడి పట్ల ఈజిప్టులో గౌరవం ఏర్పడాలి, అప్పుడు వాళ్ళ రాజులు రామేశ్వరుని పేరు పెట్టుకుంటారు. అలా ఒకళ్ళు కాదు, మొదటవ రామేశ్వరు, రెండవ రామేశ్వరు అని రామేశ్వరి పేరు వాళ్ళు పెట్టుకున్నారు. మరి అది కూడా మనకి ప్రమాణం, ప్రాచీనమైనటువంటి సంస్కృతికి. ఇంత మాత్రమే కాదు, శ్రీలంకలో రామాయణ కథకు సంబంధించిన సాక్ష్యాలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఇప్పటికీ విభీషణుడిని వాళ్ళ యొక్క పార్లమెంట్లో విభీషణుడి చిత్రం వాళ్ళు పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారు? ఊరికే పెట్టుకుంటారా? మనం చెప్తే పెట్టుకుంటారా? అంటే వాళ్ళు రావణాసుల యొక్క పరంపరలో ఉన్నారు. రావణాసుడు తిన్నైన వాడు కాడు కనుక, రామచంద్ర విభీషణుడు మంచివాడు కనుక విభీషణుడి నుంచి వాళ్ళు రాజపరంపరను నిర్వహించుకుంటున్నారు. ఏమండి, ఇంత మాత్రమే కాదు, స్కాంద పురాణంలో ఇప్పుడు రామజన్మభూమి దేవాలయం ఇప్పుడు కట్టారు. దేవాలయం కట్టడానికి పూర్వం వాళ్ళు అక్కడ ఇంకో దేవాలయం ఉండేది. ఆ దేవాలయాన్ని తర్వాత వీళ్ళు బాబర్ మసీద్ అంటూ మసీదుగా మార్చారు. మసీదుకి పూర్వం ఆలయం ఉంది. ఆలయం కట్టడానికి పూర్వం అక్కడ రామ జన్మభూమి స్థలం ఉంది. ఆ స్థలం కొలతలు పవిత్రమైనవి. ఆ రామజన్మభూమి స్థలంలోనే కనుక ఏదైనా చేసినట్టు పుణ్యం ఏర్పడుతుందని స్కాంద పురాణంలో ఆ రామజన్మభూమి కొలతలు ఇచ్చారు స్పష్టంగా. ఆ కొలతలపై నేను వ్యాసం రాశాను, రామజన్మభూమి కొలతల గురించి. ఏమండి, అదొక ప్రమాణం. స్కాంద పురాణంలో ఉండదు ఆ అంశం. అది కాకుండా రామసేతు ఒకటి ఉంది. రామసేతువుని గురించి ఆయన మహాకవి వర్ణించాడు. అక్కడికి వెడితే అక్కడ స్నానం చేస్తే పాపాలని పోతాయి. అదే కావ్యం కాదు, అది కేవలం భారతదేశంలో ఉండే విశిష్టమైన ప్రదేశాలను వర్ణిస్తూ రామసేతువుని కూడా వర్ణించాడు. వెంకటాధరి అని చెప్పి చాలా పెద్ద కవి, ఆయన చాలా గొప్ప కవి, చాలా మంచివాడు కనుక దాంట్లో అది కూడా మనకి ఇది ఒక ప్రమాణం అవుతుంది. ఈ విధంగా మనం లెక్కించినట్లయితే ప్రమాణాలు ఎన్ని వచ్చాయి? 510 ప్రమాణాలు ఇప్పటికి వచ్చాయి. 462 ప్రమాణాలని పుస్తకాలుగా వేసి జనానికి పంచిపెట్టడం కూడా జరిగింది. కనుక మిమ్మల్ని అందరినీ ఏమని కోరుతున్నానంటే, మన ధర్మాన్ని, మన సంస్కృతిని, మన జ్యోతిషాన్ని రక్షించుకోవడం కోసం మీరు ఒక 2 కార్డులు తీసుకుని, ఓ కార్డు పైన ఓ కార్డునేమో కేంద్రానికి, ఇంకో కార్డు రాష్ట్రానికి రాయండి. నేను కరపత్రం మీకు పంపిస్తాను. చదువుతాననే వాళ్ళకి పుస్తకాలు కూడా పంపిస్తాను. నా దగ్గర పుస్తకాలు పీడిఎఫ్లు ఉన్నాయి, పీడిఎఫ్ పంపిస్తాను. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు పుస్తకాలు ఇస్తాను, పుస్తకాలు, కరపత్రాలు, కార్డులు ఇస్తాను. మీకు వాట్సాప్ ద్వారా ఈ కరపత్రాలు పంపిస్తాను, పుస్తకాలు పంపిస్తాను. పుస్తకాలు చదివే ఆసక్తి ఉన్నవాళ్ళు పుస్తకాలు చదవండి. పుస్తకాలు చదవడానికి టైం లేని వాళ్ళైనా సరే
ఈ కరపత్రంలో ఉండేటువంటి అడ్రస్కి, కరపత్రంలో ఉండే విషయాన్ని మీరు గ్రంథం చదివాక విశ్వసిస్తే, గ్రంథం చదివాక నమ్మకం కలగకపోతే నేను చేయమని అంటలా, గ్రంథం చదివాక ఇవన్నీ ప్రమాణాలు అని విశ్వాసం కలిగినట్లయితే కేంద్రానికి ఒకటికి, రాష్ట్రానికి ఒకటి దయచేసి రాయండి. ఆ రాయడం ద్వారా మన సంస్కృతిని రక్షించుకున్న వాళ్ళు అవుతారు. అలా కాకపోతే ఏమవుతుందంటే, వంశంలో పెద్దల పట్ల గౌరవం కలవాళ్ళు ఏదో ఇది మన సంస్కృతి అని మనం చెప్పుకుంటున్నా, తర్వాత వాళ్ళకు ఇదంతా అబద్ధం అనే భావన ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రపంచంలో 40 దేశాల్లో హిందూ మతం ఉండేది పూర్వం, ఇప్పుడు కూడా ఉంది. అక్కడ నామమాత్రంగా 40 దేశాల్లో ఉంది. ఇప్పుడు అయితే మొన్న మధ్య వరకు కూడా ఇక్కడ మన పక్కన ఉండేటువంటి పశ్చిమ బెంగాల్, తూర్పు బెంగాల్, బంగ్లాదేశ్లో కూడా ఉండేది. ఈ మధ్య నాశనం చేస్తున్నారు, వాళ్ళు జనాన్ని చంపేస్తున్నారు. అలాగే పాకిస్తాన్లో ఉండేది, లక్షల జనం ఉండేవాళ్ళు, 1 కోటి మంది జనం ఉండేవాళ్ళు. దేశాన్ని విభజన చేసినప్పుడు వాళ్ళందరూ చచ్చిపోయారో, మతం మారారో, ఎక్కడికి వెళ్ళిపోయారో ఏం తెలియదు. ఈ విధంగా నాశనం చేస్తున్నారు. కనుక మనం భారతదేశంలో అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మనం ఇప్పుడే ప్రయత్నం చేసి ఈ సంస్కృతిని రక్షించుకోవాలి. సంస్కృతిని రక్షించాలంటే ముందర చరిత్రను రక్షించాల్సిన అవసరం ఉంది. చరిత్ర మారితే, చరిత్ర మర్చిపోతే వచ్చే ప్రమాదం గురించి మీకు ఉదాహరణతో సహితంగా చెప్పడం జరిగింది. ఆయన వెంకటాద్రి రాసినటువంటి ఆ గ్రంథం పేరు విశ్వగుణాదర్శం, మీరు కూడా చదవచ్చు. దాంట్లో రామసేతు గురించి చాలా స్పష్టమైనటువంటి వర్ణనం ఉన్నది. అలాగే గోసుండి శాసనం ఉన్నది. ఆ శాసనంలో భారతానికి సంబంధించినటువంటి ప్రస్తావన ఉన్నది శాసనంలో. ఇప్పుడు ఇది కవిత్వం కాదు, అది శాసనం, అది శాసనంలో ఉన్నది. అంతకుముందు హరప్పా అవశేషాల్లో శివలింగం ఉన్నది. ఒక శివలింగం కాదు, 2 శివలింగాలు ఉన్నాయి, 3 శివలింగాలు ఉన్నాయి. ఒక శివలింగం ఏమో ఒక చోట ఉంది, ఇంకో శివలింగం అది టెర్రాకోట్ అనేటువంటి దాంతో తయారు చేసినటువంటి శివలింగం పానుపట్టం, దాన్ని నేలపై ప్రతిష్ఠ చేయడానికి అడుగున కొంత భాగం అది కూడా ఉన్నది. కనుక అక్కడ శివలింగాలు దొరికాయి. హరప్పా సంస్కృతిలో ప్రణవాలు దొరికాయి. 8000 సంవత్సరాల నాటి ప్రణవం దొరికింది అక్కడే శివలింగం కూడా ఒకటి దొరికింది. ఈ మధ్య రాఖీ గది అనే చోట తవ్విన చోట దొరికింది అది. అలాగే సాంచి ఇష్టపనులు లక్ష్మీదేవి గురించి చెప్పాను. హతీబాద శాసనం ఉన్నది. హతీబాద శాసనంలో కూడా ఈ సమాచారం ఉన్నది. ఏది భారతానికి సంబంధించిన సమాచారం ఉన్నది. అంతేకాదు ద్వారకాధీశ దేవాలయం ఉంది. ఎక్కడ? సముద్రంలో బేట ద్వారక ఉంది. బేట ద్వారక నుంచి సముద్రం దాటి ఆ సముద్రం మధ్యలో ఉండే ద్వారకాధీశ దేవాలయానికి వెడతాం. ఆ దేవాలయంలో వాక్యం ఉన్నది, సంస్కృతంలో వాక్యం ఉన్నది. ఆ సంస్కృత వాక్యం ఈ విషయాన్ని సూచిస్తుంది. ఇంతేకాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెదకళ్ళేపల్లి ఉంది. మీలో చాలా మంది తెలిసి ఉండొచ్చు. పెదకళ్ళేపల్లిలో నాగేశ్వర స్వామి ఆలయం ఉన్నది. ఆ నాగేశ్వర స్వామి ఆలయంలో ఒక శిలాఫలకం ఉన్నది. ఆ శిలాఫలకం నేనే చూశాను. దాంట్లో ఏమని రాస్తుందంటే, నాగులు జనమేజయ మహారాజు యొక్క సర్పయాగా నుండి తమను రక్షించినందుకు పరమేశ్వరునకు కృతజ్ఞతతో కట్టించిన ఆలయము నాగేశ్వరాలయము. అందుకని ఆ నాగేశ్వరుని యొక్క శివలింగం పైన ఒక సర్ప చిహ్నం కూడా ఉంటుంది. అది కూడా నేను చూశాను. మామూలుగా శివలింగం ఉంటుంది, శివలింగంపై సర్పచిహ్నం ఉండవలసిన అవసరం లేదు, సర్పచిహ్నం కూడా ఉంది. ఇందుకే అక్కడ ఏమని రాశారంటే, వాళ్ళ శివాలయాన్ని కట్టించారు కృతజ్ఞతతో. కట్టిస్తే ఈయన రుద్రమదేవి కాలంలో శివాలయం శిథిలమైపోయినందువలన ఈయన పుష్పగిరి పీఠాధీశ్వరుని యొక్క ప్రేరణ చేత రుద్రమదేవి యొక్క అల్లుడు ఆ శివాలయాన్ని మళ్ళీ బాగు చేయించాడు అన్నది ఆ శిలాఫలకం పైన. అంటే అర్థమేంటి? అంతకుముందు అక్కడ ఒక శాసనం ఉంది, ఆ శాసనంలో ఇలా నాగులు కట్టించినట్టుగా ఉంది. దాన్ని చూసి దాన్ని ఉటంకిస్తూ ఈ రుద్రమదేవి యొక్క అల్లుడు దీన్ని మళ్ళీ పునర్నిర్మించాడు అనే విషయం అక్కడ ఆలయం దగ్గర ఉన్నది. ఇంత మాత్రమే కాదు, మనకు క్షేత్రాలు ఉన్నాయి. మనకు పురాణ విమర్శ అనే ఒక విమర్శ ఉంది. ఇంగ్లీష్ వాళ్ళకి ఉంది, ఇంగ్లీష్ వాళ్ళ నుంచి ఇక్కడికి వచ్చింది. పురాణ విమర్శ అంటే అర్థం ఏంటంటే, ప్రాచీనమైనటువంటి గాథలలో ఏవైతే మన ఊహకు అందనివో మహిమలతో ఉన్నాయో వాటిని పక్కకి పెట్టి వాటిలో ఉండేటువంటి చారిత్రక అంశాలు తీసుకునేటువంటి పురాణ విమర్శ అనే పద్ధతి. ఇప్పుడు మన దేశంలో అయోధ్య ఉంది. అయోధ్య అనేటువంటి పట్టణం ఎవరు కట్టారు? అయోధ్య అనే పట్టణాన్ని ఇక్ష్వాకు యొక్క తండ్రి అయినటువంటి మనువు కట్టాడు. శ్రార్థదేవుడు అనే మనువు కట్టాడు. కట్టి ఇక్ష్వాకుకి ఇచ్చాడు. ఈ మాట ఎక్కడుంది? రామాయణంలో ఉన్నది. కనుక అయోధ్య అనే పట్టణం ఎక్కడిది? ఆ పేరు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది. ఎక్కడిది అంటే శ్రార్థదేవుడి యొక్క నిర్మాణము అని తెలుస్తుంది. అలాగే మిథిలా అనే నగరం ఉన్నది.
మిథి అనేటువంటి రాజు కట్టాడు. మిథి అనే రాజు ఎక్కడున్నాడు అంటే ఇదిగో మనకు విష్ణు పురాణంలో ఆ నిమి యొక్క వంశం అన్నది. ఆ నిమి వంశంలో మిథి అనేటువంటి వాడు ఉన్నాడు. మధుర అనే పట్టణం ఉన్నది. మధుర అనే పట్టణం ఎవరు కట్టారు? మధు అనే ఆయన కట్టాడు. దీనికి సంబంధించినటువంటి విషయం మనకి పురాణంలో ఉన్నది. అలాగే జనకపురి ఉన్నది నేపాల్లో. జనకపురి ఎక్కడ ఉన్నది అంటే జనకుడు నిర్మించిన పట్టణము అని భావం. ఆ భావంతోనే వాళ్ళు సీతాదేవి తరఫున మనకు మొన్న ఈ అయోధ్యలో రామ మందిరంలో సీతా కళ్యాణం జరిగే సమయంలో సీతాదేవి తరఫున వాళ్ళు ఈ ముత్యాలు మొదలైనటువంటి కానుకలు తీసుకొచ్చి సమర్పించారు. మేము పుట్టింటి తరఫున సమర్పిస్తున్నాము అని చెప్పాను జనకపురి వాళ్ళు. అలాగే హస్తినా అనే నగరం ఉన్నది. హస్తి అనేటువంటి మహారాజు కట్టాడు. అది హస్తి మహారాజు యొక్క చరిత్ర మనకు పురాణంలో ఉన్నది. కురుక్షేత్రము అనేది ఉన్నది. కురుక్షేత్రం ఏమిటి? దానికి అంతకుముందు ధర్మక్షేత్రము అని పేరు. మనకి విష్ణు పురాణంలో ఉంది ఈ విషయం. ఆ ధర్మక్షేత్రం ఉంటే అందరూ కూడా అక్కడ తపస్సు చేసుకునేటువంటి చోటు. ఆ తపస్సు చేసుకునేటువంటి చోటులో ఈ కురు అనేటువంటి మహారాజు, కురువంశం వాడు, ఆయన ఆ క్షేత్రాన్ని అభివృద్ధి చేయడం వలన ఆ ధర్మక్షేత్రం కాస్త కురుక్షేత్రంగా మారింది. అందుకనే మనకు భగవద్గీతలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని ప్రారంభంలో చెప్పడం జరుగుతుంది. అంతేకాదు ఇప్పుడు సాగరం పదం వాడుతున్నాం. హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ ఉంది. అక్కడ నాగార్జున సాగరం ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది సాగరం అనే పదం అంటే సగర్ణ కుమారులు సముద్రాన్ని విస్తరింప చేయడం వలన సముద్రానికి సాగరం అనే పేరు వచ్చింది. ఆ సాగరం అనే పదం తర్వాత వాళ్ళు వాడుతున్నారు. ఇలాగ దీన్ని నామ విజ్ఞాన శాస్త్రము అంటారు. ఇలా నామ విజ్ఞాన శాస్త్రాన్ని కూడా అది ఒక ప్రమాణంగా తీసుకుంటారు. ఇప్పుడు ఆధునికమైనటువంటి శాస్త్రాల్లో నామ విజ్ఞాన శాస్త్రం ఒకటి. ప్రాచీనమైన నామాన్ని బట్టి అప్పటి కథను తెలుసుకునే పద్ధతి అనమాట. ఇలాగా దేశ నామాలు ఏమండి. ఇంకా రామకథ ప్రమాణాలను చూపిస్తే ఎన్ని వచ్చాయి? 510 వచ్చాయి. కనుక మిమ్మల్ని అందరినీ కూడా దయచేసి మరోసారి నేను కోరుతున్నాను, అందరూ కూడా దయచేసి మీరు తలో కార్డు రాయండి. మీకు కరపత్రము పుస్తకాలు పీడిఎఫ్లు అడ్రస్లు పంపిస్తాను అని మనవి చేస్తున్నాను. ఇప్పటికీ నేను ప్రారంభించి సుమారు గంట అయినది. అందుకని ఇంకా మీకు వేరే కార్యక్రమం ఉంటుంది కనుక వారు గంట సేపు ప్రసంగం చెప్పారు. అందుకోసం ఇక్కడ ఆపుతున్నాను. మిగిలిన ప్రమాణాలు కూడా వినాలి అని మీరు కోరిక ఉన్నట్లయితే మీకు మరోసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరే చదువుకుంటానంటే పుస్తకాలు పంపిస్తాను. 3 పుస్తకాలు కూడా పంపుతాను, పీడిఎఫ్ల ద్వారా మీరు విషయాన్ని గ్రహించవచ్చు. ఈ అవకాశాన్ని కలిగించినందుకు సోమనాథ శాస్త్రి గారికి నా ధన్యవాదాలు. శ్రద్ధగా విన్న మీ అందరికీ ధన్యవాదాలు. మీరే కనుక పంపించినట్లయితే మనం జ్యోతిషాన్ని, ఈ జ్యోతిషం అసత్యము అంటూ ఈ టీవీ నైన్ లాంటి వాళ్ళు ఈ పైన ప్రకటనలు చేయకుండా నిరోధించిన వారు అవుతారు. అంతేకాదు మన సంస్కృతిపై మరింత విశ్వాసాన్ని కలిగించిన వారు అవుతారు. మరి ఈ తర్వాత తరాలకి ఈ సంస్కృతిని రక్షించుకున్న వాళ్ళు అవుతారు. అయ్యా సోమనాథ శాస్త్రి గారు గురువు గారు చాలా చాలా నమస్కారం, ధన్యవాదాలు. మీకు మాటలతో ధన్యవాదాలు చెప్పేటట్టుగా లేదు. మీకు మా పాదాభివందనం ప్లస్ ధన్యవాదాలు. మీరు గంట సేపు అనర్గళంగా మాకు అన్ని విషయాలు బోధించారు, చెప్పారు, సూచించారు. మీరు అన్నట్టుగా ఆ పీడిఎఫ్లు కనుక నాకు పంపిస్తే నేను అందరికీ పంపిస్తాను, అందరికీ అందుబాటులోకి వెళ్తాయి. అదేవిధంగా మొన్న నేను చెప్పినట్టుగా ఈ ద్వారా మామూలుగా ఇదేదో సైన్ చేయడం ఉంటుంది, ఒక విధానం ఉంటుంది. దాంట్లో ఒక ప్రపోజల్ పెట్టి ఇది అందరికీ చేరాలి అని అందరూ సైన్ చేస్తారు, వాళ్ళ ఈమెయిల్ ద్వారా సైన్ చేస్తారు. అలాంటి మూమెంటం, అది అలాంటి ప్రతిపాదన ఒకటి చేసి ఒక ఈమెయిల్ ద్వారా మనం దాన్ని అందరికీ, అది ఇంగ్లీష్ భాషలోను తెలుగు భాషలోనూ ఉండొచ్చు, దాని ద్వారా మనం అందరికీ తెలిసేలా చేసే ప్రయత్నం చేద్దాము. అదేవిధంగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మన ఐకేఎస్, అది భారతీయ జ్ఞాన పరంపర వెబ్సైట్ సంబంధించిన వివరాలు అవి నేను మీకు అందజేస్తాను. మనం మీరు చెప్పినట్టుగా, మీరు సూచించినట్టుగా మీరు చేసిన కృషికి కొంచెమన్నా మనం అందరి ముందుకు తీసుకెళ్ళి అన్ని ఏ అధికారుల దగ్గరికి ఇది వెళ్ళాలో అక్కడికి వెళ్లేందుకు మనం అందరం ప్రయత్నం చేద్దాం. అందుకు మీ శుభాశిస్సులు మాకు ఉండాలి అది కోరుకుంటూ, ఇంతసేపు మాకు మీ జ్యోతిర్వాణితో అందరినీ, అసలు మనల్ని మనం ఎందుకు కించపరుచుకుంటున్నాము అన్న దానికి మూల కారణం మీరు చెప్పారు ఈరోజు. మనకు కూడా మూల కారణాలు తెలియదు. అందువల్ల మన చరిత్ర మనమే తప్పుగా చదివి మనం ఈ భావనకు వచ్చాము అన్న విషయం మనకందరికీ రూఢి అయిపోయింది. ఇదంతా మీ జ్యోతిర్వాణి ద్వారా మేము తెలుసుకున్నాం. చాలా చాలా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో మేము ముందుకు కొనసాగుతాము. మీకు మరొక్కసారి పాదాభివందనం చేస్తున్నాం.
నమస్కారం. మీకు కూడా ధన్యవాదాలు. సెలవు అండి. మిత్రులారా, ఇది ఈరోజు మన విబిఎన్ శర్మ గారి స్మారకోపన్యాసం. చూడండి, మన చరిత్రే మనకి సరిగ్గా తెలియక మనం ఎంత విధిగా మనల్ని మనం కించపరుచుకునే స్థాయికి దిగజారామో తెలుస్తోంది. ఇక ఇప్పుడు మనం మన గురువు గారు విబిఎన్ శర్మ గారి విషయంలో కొంచెం స్మరణతో మనం చేద్దాం. దాంట్లో విబిఎన్ శర్మ గారు, నేను వారి బయోడేటా లాంటిది మీకు చిన్న ఒక పేజీలో ఒక గ్రూపులో పెట్టాను. 1928 నుంచి 2012 వరకు వారు నడయాడారు. వారు మొట్టమొదలు ఒక హిందీ పండితుడిగా, హిందీ ఉపాధ్యాయుడిగా ఆరంభమై వారి జీవనం, తర్వాత ఒక జ్యోతిష్కుడై, దాని తర్వాత ఒక మంత్ర ద్రష్ట అయ్యి, దాని తర్వాత మంత్ర దీక్ష గురువుగా మారారు. ఆయన ఈ ప్రయాణం అంతా కూడా సమాజానికి హితం జరిగేటట్టుగా జరిగింది. అలాంటి ఒక మంచి గురువు, ఈ కాలంలో ఆధునిక జ్యోతిష శాస్త్రానికి ఒక వైతాళికుడైనటువంటి విబిఎన్ శర్మ గారి స్మరణలో మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఉన్న సమూహంలో ఉన్న అందరిలో కూడా ఎవరైనా వారి ప్రశ్న విధానానికి సంబంధించి కానీ, వారి ముహూర్త విజ్ఞానానికి సంబంధించిన కానీ, వారితో ఉన్న అనుభవాలు ఏమైనా ఉంటే వారు ముందుకు వచ్చి చెప్పవచ్చు. 2-3 నిమిషాలు, 4-5 నిమిషాలు మాట్లాడవచ్చు. దాని తర్వాత మళ్ళీ మనం ఈ వారి గురించినటువంటి వివరాలన్నీ ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పుకొని మనం ఇప్పుడు ఏం చెయ్యాలి, మనకు శివరామకృష్ణ శర్మ గారు ఇచ్చినటువంటి ఉపన్యాసం కారణంగా మనలో కలుగుతున్నటువంటి భావాలతో మనం ఏదైనా ఒకటి మనమంతా చేస్తేనే అవుతుంది అన్నది మనం నిర్ణయించుకోవాలి. అది చెయ్యాలి. మన సంస్కృతిని, మన చరిత్రను మనమే రక్షించుకోవాలి. దానికోసం చరిత్ర పాఠాల్లో సరిగ్గా చరిత్ర ఉండేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. అది ఎన్సీఆర్టీ వాళ్ళు కొన్ని పాఠాలు మారుస్తున్నారు. దానికి రాజకీయాలు ఎక్కువ ఉన్నాయి. ఇది రాజకీయ సంబంధమే కాదు, చారిత్రక సంబంధం. ఈ మొన్న పాకిస్తాన్ వాళ్ళు మా దగ్గర కూడా హిందూ అదంతా ఉంది అనుకుంటూ వాళ్ళు సనాతన ధర్మానికి సంబంధించిన మాటలు మాట్లాడుతున్నారు. చూడండి, ఎక్కడ చరిత్ర అనేది ఎక్కడైనా ఉంటుంది. వాళ్ళ దగ్గర ఆ చరిత్ర ఉండింది కాబట్టి వాళ్ళు ఇప్పుడు అంటున్నారు మాదంతా వాళ్ళదేం తీసేయట్లేదు. ఇదంతా రాజకీయం కాదు, చారిత్రకం. సో చారిత్రకంగా చరిత్ర సత్యంగా ఉండేట్టు మనం చేసే ప్రయత్నం తప్పకుండా చేద్దాం. ఈలోగా ఎవరైనా సరే మన విబిఎన్ శర్మ గారి పరిచయంతో కానీ, వారి యొక్క ప్రశిష్య పరంపరలో కానీ ఉన్నట్టయితే దయచేసి ముందుకు వచ్చి మీరు మాట్లాడడం, మీ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నాను. అమ్మగారు సంధ్యాలక్ష్మి గారు కనుక ఉన్నట్టయితే ఒకవేళ దయచేసి మీరు మీ అనుభవాన్ని చెప్పాలని కోరుతున్నాను. ఎవరైనా ముందుకు రావచ్చు. సార్ నమస్కారం సార్. నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్. నాకు ఒకటి చెప్పండి సార్. నేను ధనంజయ సార్. ఇది అశ్వమేధ యాగం అంటే ఏమిటి, దాని గురించి కొద్దిగా వివరణ ఇస్తారా అన్నట్టు నాకు ఒక చిన్న డౌట్ సార్. అది పూర్తి వివరణ కొద్దిగా. అశ్వమేధ యాగం అనేది ఒక విధానమైనటువంటి యాగం. అది పూర్వకాలం రాజులు చేసేవాళ్ళు. ఆ యాగానికి సంబంధించిన వివరాలు మనం వేరేగా చెప్పుకుందాం ఈ సమయంలో. సార్, నేను ఒక్క నిమిషం మాట్లాడొచ్చా అండి? తప్పకుండా. నా పేరు సుమంత్ అండి. విబిఎన్ శర్మ గారు అంటే నాకు బంధుత్వం అంటూ లేదు, కానీ మా కొడకండ్ల అనే గ్రామంలో వారి వియంపులు ఉండేదన్నట్టు. హనుమంతరావు గారు అని ఉండేది, నవడూరి హనుమంతరావు గారు. వారి యొక్క పెద్ద కుమారుణ్ణి విబిఎన్ శర్మ తాతయ్య అల్లుడు ఆయన, అలా తెలుసు. దానితో పాటుగా మా తాతయ్య వారు ఇద్దరు కూడా సమకాలికులు. 2012లో విబిఎన్ శర్మ తాతయ్య గతించారు, 2018లో మా తాతగారు గతించారు. ఈ ఇద్దరి యొక్క గురువు కూడా మంత్రమూర్తి అయినటువంటి అటూరి వారు, సీతారామ శాస్త్రి వారు ఇల్లందు. అది ఆ గ్రామం కూడా మా ఊరి పక్కనే. అయితే వీరు కాకతీయ పంచాంగం అని ఇద్దరు కూడా కొన్ని సంవత్సరాలు శర్మ తాతయ్య అక్కడ వరంగల్ నుంచి వేస్తున్న తాతగారి వీరి సహాయం కూడా కొంచెం ఉండేది. మొత్తానికి ఇద్దరు కలిసి వారు యుగంధర్ శర్మ గారు అని
ఈ ముగ్గురు కలిసి కూడా వేస్తూ ఉండేవారు. చాలా సంవత్సరాలు వేశారు. వారి తర్వాత కూడా ఇప్పుడు వారి యొక్క పెద్ద కుమారుడు వేస్తున్నట్టున్నారు. నేను మొన్న వెళ్ళినప్పుడు మా నాన్నగారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆ ఆ, ఇది సార్ అంటే ఇంకా అని కాదు, కాకపోతే చాలా దగ్గర నుంచి చూశాను. కాకపోతే అప్పుడు జ్యోతిషం అంటే ఇదంతా కూడా తెలియకపోయేది. కానీ ఆ ఈ ఈ తాతగారు వారు దసరా ఉత్సవాలు చేసేది, వివిఎన్ శర్మ తాతయ్య గారు ఇది వరంగల్లో చేసేది. దాని ముగింపు పూర్ణాహుతి మా తాతయ్య వెళ్ళడం, అంటే ఆ రకమైనటువంటి అనుబంధాన్ని నేను చాలా దగ్గర నుంచి చూశాను. ఇక్కడ కొడకండ్ల గ్రామంలో ఏ రకమైన కార్యక్రమాలైనా తాతయ్య వచ్చేది, బావా బావా అనుకుంటుండేది. ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉండే సమకాలికులు, గొప్ప పండితులాగా అనిపించింది. వారి జ్యోతిష్యం గురించి మాట్లాడే, అంటే నేను చూడలేదు కాబట్టి మాట్లాడాను. బంధుత్వం అక్కడ ఉన్నటువంటి అది మాత్రం నేను చూశాను. అదొకటే కాకుండా నాకు ఇంకొకటి రెండు గుర్తున్నాయి సార్. ఏంటంటే ఒకటి అక్కడ అమ్మ అని ఉంటుంది తమిళనాడులో, బంగారు దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయంలో ప్రతి సంవత్సరం హోమం చేయించడానికి తాతగారు వివిఎన్ శర్మ తాతగారు వెళ్ళేది. వారు మా తాతగారిని కూడా తీసుకువెళ్ళి వీళ్ళిద్దరు కలిసి వెళ్ళి అక్కడ గర్భగుడి దగ్గర మహాలక్ష్మి అమ్మవారి చిన్న విగ్రహం ప్రతిష్ట కూడా చేయడం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి అమ్మ అంటాం కదా, ఆయన పెట్టించారు వీళ్ళతోని. గర్భగుడిలో వెళ్ళి పెట్టారని చెప్పగా విన్నా నేను. ఇది సార్. ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళిద్దరు కూడా, అంటే మా వివిఎన్ శర్మ తాతయ్య కూడా ఏంటి అంటే ఈ హెచ్జి దొరా అని డీజీపీ ఉండే అప్పట్లో. అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళతో కాంటాక్ట్స్ ఉన్నట్టు నాకు బాగా గుర్తు. ఆయన దగ్గర జరిగే కార్యక్రమాలు కానీ ఇలా చాలా వాళ్ళిద్దరు వెళ్తూ ఉండడం ఇదంతా చూశాను. కాకపోతే జ్యోతిష్యం దానిపైన అంత అవగాహన, చిన్న వయసు కాబట్టి నేను తెలుసుకునేంత అది లేదు. కాకపోతే తాతయ్య అని పిలిచేది చాలా దగ్గర నుంచి చాలా సార్లు చూశాను. మొన్న కూడా వరంగల్ వెళ్ళినప్పుడు మా నాన్నగారు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చారు. ఎన్జిఓస్ కాలనీలో ఉంటుంది వరంగల్. ఇంతే సార్, ఇది నాకు తెలిసింది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చిన్నవాడివైనా మంచి విషయాలు చెప్పావు. ఇది నిలవాలి. ఇదంతా నిలబడాలి అంటే మళ్ళీ మనకన్నీ ఈ స్మారకంలోనే జరుగుతాయి. చాలా మంచి విషయాలు చెప్పారు. వారి జ్యోతిషానికి సంబంధించి వారి ప్రశిష్యులు చాలా మంది ఉన్నారు. వారితో అనుబంధం ఉన్నటువంటి, వారు పరిచయం ఉన్నటువంటి మన గురువు గారు, మన జ్యోతిర్వాణి గురువు గారు సిఎస్ రావు గారు కూడా ఉన్నారు. వారు తప్పకుండా వారి అనుభవం పంచుకోవాలని కోరుతున్నాను. ఇది చాలా సంతోషం. సభకు నమస్కారం. వారి గురించి ఇప్పుడు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. సుమారు 28 ఏళ్ల క్రితం మాకు పరిచయం వారందరికీ తెలిసింది మంత్రశాస్త్రం. ఈ శాస్త్రాల్లో ముహూర్త శాస్త్రం, పంచాంగాలు రాయటం అందరూ దిట్టగా వారందరికీ తెలిసిందే. వారి ఇంట్లో ఎప్పుడు హోమాలు జరుగుతూనే ఉంటాయి. వరంగల్ అంటేనే వారు ఇదేని. అది కాక మాకు పరిచయం అక్కడ అంటే వారు మా క్లాసులకు వచ్చేవాళ్ళు చీఫ్ గెస్ట్ కింద, ఒక క్లాసులో గెస్ట్ లెక్చర్ కింద వచ్చేవారు. మా పుణ్యేశ్వరరావు క్లాసులు నడిపేటప్పుడు మా పుణ్యేశ్వరరావు కేపీ సిస్టమ్ ఆయన ఆధ్యాత్మిక గురువు గారు, మా పుణ్యేశ్వరరావుకి ఈయన ఆధ్యాత్మిక గురువు గారు. అలా మొదట మాకు క్లాసిక్ గెస్ట్ లెక్చర్స్ వచ్చి కేపీ సిస్టంలో చెప్పేవారు. వారు కేపీ సిస్టమ్ కూడా చాలా దిట్ట. ఒక వేదిక అస్ట్రాలజీ కాదు, కేపీ సిస్టంలో కూడా వారి పంచాంగంలో కేపీ ఎఫ్మరీస్ లో కేపీ సబ్ లార్డ్స్, స్టార్ లార్డ్స్ గురించి వారి పంచాంగంలో ప్రతి సంవత్సరం ఉంటుంది, ఒకటి తప్పకుండా ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, వారు కేపీ నేర్చుకుంటానికి మెడ్రాస్ వెళ్ళి ఒరిజినల్ ఫౌండర్ కృష్ణమూర్తి గారు ఇంట్లో ఉండి వెళ్ళినప్పుడల్లా 10-15 రోజులు ఉండి, ఆ రోజుల్లో అట్లా ఉండేది. ఆయనతో పాటు కాఫీలు, ఆయనతో పాటు భోజనాలు అన్ని చేసుకుని నేర్చుకున్నారు. ఇక్కడ ముఖ్య విషయం నేర్చుకోవడంలో ఏంటంటే, వారికి ఇద్దరికి ఒక డిస్కషన్ వచ్చింది. కృష్ణమూర్తి గారు లాహరి ఐనాన్స్ తీసేసి కృష్ణమూర్తి ఐనాన్స్ అని వేరే ఒకడు ఆయన పెట్టాడు. ఆయన అట్లా ఆ రోజుల్లో బివి రామన్ గారు బివి రామన్ ఐనాన్స్ అని ఒకటి పెట్టుకున్నారు. ఈయన మన శర్మ గారు కృష్ణమూర్తి గారిని ప్రశ్నించారు, నువ్వు ఈ ఐనాన్స్ ఎలా పెట్టావు, నువ్వేం లెక్క చేసావు, దీని మీద నువ్వు చేసిన ఎక్సర్సైజ్ అంటే. ఆ రోజులు అట్లా అలౌ చేసేవాళ్ళు, శిష్యుల్ని గురువులు అలౌ చేసేవాళ్ళు. ఓపెన్ డిస్కషన్కి ఇద్దరు డిస్కస్ చేసుకుని చివరికి కృష్ణమూర్తి గారు లాహరి కూడా పెట్టుకోవచ్చు, ఇది అక్కర్లేదు, ఇది లేకపోయినా పర్వాలేదని ఆయన చేత ఒప్పించాడు. ఆయన ఒప్పుకొని ఆయన మొత్తం ఆల్ ఇండియా కృష్ణమూర్తి గారు ప్రచారం చేశారు. ఇది కాకపోతే అదైనా పెట్టుకోండి, మీకు ఇందులో సబ్బులు మారవు, క్యాలిక్యులేషన్స్ మారవు, నా ఐనాన్స్కి లాహరి ఐనాన్స్కి మారవు, కనుక మీరు లాహరి అయినా పెట్టుకోండి అంటే. అదే విషయం వాళ్ళంతా మేము నార్త్ ఇండియాలో టూర్ వెళ్ళినప్పుడు జ్యోతిష్యం మీద అక్కడ జ్యోతిష్యులు కూడా కేపీ జ్యోతిష్యులు చెప్పారు. వీరి పేరు చెప్పారు, కృష్ణమూర్తి గారి పేరు చెప్పారు, శర్మ గారి పేరు వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. ఇట్లా లాహరి ఐనాన్స్ ఈ రకంగా వచ్చింది అని చెప్పేవాళ్ళు అనమాట.
ఇప్పుడు అందుకని ఆయన ఒప్పించి చేసేవారు. ఆయన పంచాంగంలో కేపీ ఎఫ్ఎంఆర్ఎస్ లో పెట్టుకుని చేసేవారు. ఇది కాక మనకి ఎంఏ అస్ట్రాలజీ పుస్తకాల్లో కూడా ఆయన ముహూర్త శాస్త్రం మీద, తర్వాత వ్యవసాయాల మీద, వ్యవసాయ సామెతలని, వ్యవసాయాల మీద పాఠాలు రాసేవారు. అది కాక మన సివి సుబ్రహ్మణ్యం గారు గురువు గారు ఉపన్యాసాల్లో ఎప్పుడు వారు వచ్చేసేవారు. ఎప్పుడు ప్రతి ఉపన్యాసంలో 2-3 హిట్స్ దొరుకుతూనే ఉండేవి మాకు. అంతా నడుస్తూనే ఉండేది. క్లాస్గా కాకపోయినా ఆయన వచ్చినప్పుల్లా ఏదో ఒక పాఠంలో నడుస్తూనే ఉండేది ఒకటి. అట్లా ఇవన్నీ కంటే కూడా తెలంగాణ వస్తుందా రాదా అని ఒకసారి టీవీలో పెద్ద చర్చ జరిగింది. అసలు అప్పటికి ఏమీ అసలు చలనం లేదు. అక్కడ ఉద్యోగం జరుగుతోంది, వస్తుందా రాదా అని చర్చ జరిగితే ఆయన గట్టిగా వస్తుంది అని వాదించాడు ఆయన. అది ప్రూవ్ అయిపోయింది తర్వాత. ఆ రోజులు రాదని వాదించే వాళ్ళు చాలా ఘర్షణ అయిపోయింది. ఆ టీవీ చూస్తే చాలా ఉండేది అనమాట. ఆయన మటుకు మారలేదు, ఈ లెక్క ప్రకారం వస్తుంది అని చెప్పేవాడు అనమాట ఆయన. అట్లా ఆయన మంచి దేశభక్తి, ఆయనకి శాస్త్రాల మీద పట్టుదల, ముహూర్త శాస్త్రం మీద పట్టుదల. ఆయనకి మనకి ఆకళ్ళ కృష్ణమూర్తి గారు చాలా క్లోజ్. ఆకళ్ళ కృష్ణమూర్తి గారు వారితో మా పరిచయం బాగా. ఆ పంచాంగాలన్నీ ప్రతి సంవత్సరం ఈ కృష్ణమూర్తి గారు అయితే ఇచ్చేవాడు మాకు అందరికీను. ఆ పంచాంగాలు మేము ప్రత్యేకంగా ఈ కేపీ సబ్ లార్డ్స్ కోసం ఏ రోజుకి ఎక్కడ ఉంటాడు అనేది ఇప్పుడు చాలా వచ్చేసి అనుకోండి, అందరూ చేస్తున్నారు కంప్యూటర్లు వచ్చినాక. ఆ రోజుల్లో కంప్యూటర్ లేని రోజుల్లోనే ఆయన పంచాంగం క్యాలిక్యులేషన్ చేసేవారు. అట్లా రకంగా ఆయన చాలా కృషి, జ్యోతిష్యంలో చాలా కృషి చేసి అట్లా మన కృష్ణమూర్తి గారి పుస్తకాల్లో కూడా ఆయన ఉపోద్ఘాతాలు చాలా ఉంటాయి. ఆయన డైరెక్ట్ శిష్యుడు కృష్ణమూర్తి గారు, ఆకలి కృష్ణమూర్తి గారు. ఆయన దగ్గర ప్రతిదీ ఆయన దగ్గర నేర్చుకునేవాడు. అయితే నాకు తెలిసింది వారి గురించి. వారు అప్పుడు ఉపన్యాసాలు వస్తున్నాయంటే మేము కంపల్సరీ వెళ్ళేవాళ్ళం. ప్రతి ఉపన్యాసాల్లో కొన్ని పాయింట్స్ నేర్చుకునేవాళ్ళం, కీ పాయింట్స్ అన్ని. ఇది చాలా సంతోషం. ఇవాళ వారిని తలుచుకుంటాను. గురువు గారికి ఇప్పుడు నమస్కారం పెట్టుకోవడానికి. పరమ గురువులు మాకు, పరమాచార్యులు. వీళ్ళందరి గురువుల కంటే పైన ఆయన, అందరు పరమాచార్యుల కింద లెక్క మాకు. ధన్యవాదాలు సార్. ఇలాంటి విషయాలు పంచుకుంటేనే మళ్ళీ ముందు తరాల వారికి కానీ అన్ని తెలుస్తాయి, లేకపోతే ఎవరెవరికి కూడా తెలియదు. చాలా చాలా ధన్యవాదాలు సార్. ఇంకా మిత్రులు ఎవరైనా సరే వివిఎన్ శర్మ గారి గురించి, అనుభవం గురించి చెప్పండి. సోనా శాస్త్రి గారు నమస్కారం అండి. సభావే నమః. నా పేరు లక్ష్మీనారాయణ శర్మ అండి, మిర్యాలగూడలో ఉంటాను నేను. వివిఎన్ శర్మ గారు నాకు 2002 నుంచి పరిచయం అండి. ఎందుకంటే నేను నేర్చుకుంది జ్యోతిష భాగం వరంగల్లో. మా గురువు గారు ఇరంగంటి రంగాచారి గారి ద్వారా వారు నాకు పరిచయం అండి. అక్కడ వెళ్ళినప్పుడు వారికి మహామహోపాధ్యాయ వచ్చినప్పుడు కూడా రంగాచారి గారి దగ్గర కూర్చొని మాట్లాడుతుంటూ, వారి దగ్గర కూర్చొని వారి ద్వారా మాట్లాడుతున్నప్పుడు కూడా తాతయ్య అని పిలిచేవాడిని నేను. మా మామగారికి వారు చాలా దగ్గర అనమాట. ఆ విధంగా బంధుత్వ రీత్యా కావచ్చు, ఇటు జ్యోతిషపరంగా కావచ్చు, వారి దగ్గర సూచనలు సలహాలు చాలా తీసుకున్నాను. రంగాచారి గారి ద్వారా చాలా తెలుసుకున్నాను. మన వివిఎన్ శర్మ గారి ద్వారా చాలా తెలుసుకున్నాను. తర్వాత ఒకసారి హైదరాబాద్ లో మన కుకట్పల్లిలో మీటింగ్ అయినప్పుడు ఆ రోజు వారు కూడా వచ్చారు. ఏరా బాగున్నామని దగ్గర నుంచి స్టేజ్ మీద వారు ఉపన్యాసం ఇస్తూ, అందరూ ఇవన్నీ చెప్తుంటారు, నేను ఎప్పుడు చనిపోయేది కూడా మీకు చెప్తా అని చెప్పి వారు ముందుగా డిసైడ్ చేసి చెప్పారండి ఆ రోజు వేదిక మీద. ఆ రోజు నాకు చాలా ఇలా మళ్ళీ స్టేజ్ దిగా ఎందుకు తాత అలా చెప్పారంటే, అరే ఏముందిరా ఎప్పుడైనా ఒకసారి పోతున్నాయి కదా, కాబట్టి నాకు తెలిసింది కాబట్టి నా డేటు సమయం అన్ని చెప్తున్నానని చెప్పి స్టేజ్ మీద వారు ప్రస్ఫుటంగా చెప్పారండి ఆ రోజు. ఇట్లాంటివన్నీ వారి ద్వారా మధుర స్మృతులు చాలా ఉన్నాయి నా దగ్గర వారిది. ఈ రూపేణ సభలో మీ అందరి ముందు నాకు తెలిసిన అవకాశాలు పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలండి. చాలా చాలా ధన్యవాదాలు. మరొక చిన్న విషయం, వారు జాతక చక్రం చూసి బ్లడ్ గ్రూప్ చెప్పేవారు. ఒక వానికి క్లినికల్ టెస్ట్ లో బ్లడ్ గ్రూప్ చెబితే డాక్టర్ తో వాదించారు, ఇది తప్పు, నువ్వు మళ్ళా చెక్ చేసుకురా అన్నారు. మళ్ళా చెక్ చేసుకుంటే తప్పింది. బ్లడ్ గ్రూప్ జాతకం చక్రం చూసి బ్లడ్ గ్రూప్ చెప్పేసేవారు వారు. అట్లా ఉండేది ఆయన శాస్త్రం. ఓకే అండి, ధన్యవాదాలు. వారి పూర్తి పేరు వెలిదే బుచ్చి నరసింహ శర్మ. అవునండి, వివిఎన్ శర్మ, వెలిదే బుచ్చి నరసింహ శర్మ. వారికి 3 అబ్బాయిలు 3 అమ్మాయిలు. దాంట్లో ఇప్పుడు ఒక అబ్బాయి బాలకృష్ణ గారు మనకి మీటింగ్ లో ఉన్నారు, వారి అమ్మాయి మాలతి గారు కూడా ఉన్నారు. వీలైతే బాలకృష్ణ గారు మాలతి గారు ఒకసారి కనిపించండి, అందరికీ కనిపిస్తే బాగుంటుంది. మీ వీడియో ఆన్ చేసుకుంటే మీరు కనబడతారు. ఇంకా
వారి స్మరణ చేద్దాం. ఏ శాస్త్రానికైనా ఇలాంటి వైతాళికులు ఉంటారు. వారిని స్మరించుకోవడం మన బాధ్యత. బాలకృష్ణ గారు నమస్కారం. మీది అన్మ్యూట్ చేసుకోండి. మైక్ అన్మ్యూట్ చేసుకుంటే అన్మ్యూట్. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. కానీ కాకతీయ పంచాంగం ఇప్పటికీ ప్రింట్ చేస్తున్నాం మేము. అదే ఇంకా నడిపిస్తున్నాం. అది ఆగలేదు, ఆ యజ్ఞం ఆగలేదు. ఇంకా శుభమస్తు. గోయింగ్ ఆన్. శర్మ గారు ఆరంభించిన కాకతీయ పంచాంగం వారి కుమారులు బాలకృష్ణ గారు వారు కొనసాగిస్తున్నారు. అందరికీ ఇది తెలిసి ఆనందం కూడా కలుగుతుంది. ఇంకా ఏమైనా మీ ఈ సమావేశానికి మీ నాన్నగారి తరఫు నుంచి మీరు ఏమైనా మాకు సందేశం ఇస్తే? మా నాన్నగారి గురించి మేము చెప్పేది మీరు చెప్తే మేము బాగుంటుంది. వారి గురించి కాదు, ఈ సందర్భంగా వారి సందేశం, మీరు ఇచ్చే సందేశం వారి సందేశం అవుతుంది మాకు. అందుకోసం వారి సందేశం అన్ని అందరూ హ్యాపీగా జ్యోతిషాన్ని పైకి తీసుకెళ్ళడమే వారి సందేశం. అనేది పంచాంగం అనేది వదిలిపెట్టకూడదు. ఎవరో ఒకళ్ళు మళ్ళీ అందుకోవాలి. అది నడిపిస్తున్నాం బై గాడ్స్ గ్రేస్. ఆయన ఆశీర్వాదంతో. అవును, ఆయన వారి ఆశీర్వాదం ఉంటేనే ఇవన్నీ నడుస్తుంటాయి. ధన్యవాదాలు. ఇంకా మన మిత్రులు ఇంకా ఎవరన్నా? అమ్మ మాలతి గారు, మీరు కూడా కనపడండి. అది మాట్లాడుతుంది కొంచెం. సంధ్యాలక్ష్మి గారు ఉన్నట్టయితే వారు మాట్లాడితే మా అందరికి. మాలతి గారు మ్యూట్ లో ఉన్నారు. అమ్మ మాలతి గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్కారం అండి సభకి. ఈ కార్యక్రమాన్ని మా నాన్నగారి పేరుతో ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషం. ఆయన శిష్యులందరికి కూడా నేను చెప్పేది ఒక్కటే విన్నపం ఏంటంటే, నాన్నగారి ద్వారా స్ఫూర్తిని పొందినటువంటి శిష్యులందరూ కూడా మంత్రశాస్త్రాన్ని తర్వాత జ్యోతిష్యాన్ని సమన్వయం చేస్తూ సామాన్యులకు అందుబాటులోకి తీసుకొని వచ్చి వాళ్ళకు వచ్చినటువంటి సమస్యలని నిస్వార్థంగా అందరికీ కూడా సేవలు అందిస్తే ఆయన అక్కడుండి మీ అందరికీ కూడా ధన్యవాదాలు, ఆయన దీవెనలు తప్పనిసరిగా అందిస్తారు అని ఈ సందర్భంగా చెప్తున్నాను నేను. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది, ఈ ముహూర్త భాగం గురించి తర్వాత ప్రశ్నాశాస్త్రం గురించి ఎవరైనా సరే ఆయన శిష్యులు కానీ లేదంటే జ్యోతిష పండితులు కానీ విద్వాంసులు కానీ ఎవరైనా సరే దాని గురించి వ్యాసాలు ఏమైనా రాసినట్టయితే సోమనాథ్ శాస్త్రి గారికి అందించడం ద్వారా దానికి నేను స్పందించగలనని వేడుకుంటున్నా. ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు, నాన్నగారిని గుర్తు చేసుకున్నందుకు, అందరూ ద్వారా గుర్తు చేసుకున్నందుకు ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలమ్మా. వారి ప్రశ్నశాస్త్రము ముహూర్త భాగం సంబంధించిన వారి విజ్ఞానానికి సంబంధించిన అనుభవాలు ఎవరైనా తప్పకుండా రాసి పంపిస్తే మనం వాటిని మన జ్యోతిర్వాణి పత్రికలో కూడా వేద్దాం. జ్యోతిర్వాణి పత్రిక ద్వారా అందరికీ అందిద్దాము. అది అందరినీ మళ్ళీ మనం కోరదాం కూడా. ఈరోజు అందరూ వచ్చి ఉండకపోవచ్చు, మనం వారిని కూడా ప్రత్యేకంగా కోరదాం. వారితో డైరెక్ట్గా అనుభవం వచ్చిన వాళ్ళు. ఇంతకుముందు మన గురువు గారు సిఎస్ రావు గారు చెప్పినట్టు ఆయన బ్లడ్ గ్రూప్ చెప్పేవారు జ్యోతిషం ఆధారంగా. ఇక్కడ అంటే వారి గురించి తెలియని వాళ్ళందరూ అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను నేను. తర్వాత వారి యొక్క ముహూర్త విజ్ఞానంతో వాళ్ళు పెట్టే ముహూర్తాలు, తర్వాత చెప్పే ప్రశ్నకు సంబంధించినటువంటి ఇవి చాలా అద్భుతంగా ఉండేవి. అనుభవాల్లో చెబుతూ ఉంటారు. ఎందుకంటే వారి స్మారక ఉపన్యాస సభలకు వెళ్ళినప్పుడు నాకు అందరూ పంచుకునేటప్పుడు గమనించేది నేను. వారు ఏదైనా ముహూర్తం పెట్టినా లేదా ఏదైనా ప్రశ్నకి సమాధానం చెప్పిన, ప్రశ్న వచ్చినప్పుడు దానికి చెప్పిన విషయాలైనా చాలా అద్భుతంగా అనుభవానికి వచ్చేటట్టుగా ఉండేవి అని చెప్తారు. సో మనం మాలతి గారు కోరినట్టుగా వారి
జ్ఞాపకాలుగా మనం వారి విజ్ఞానాన్ని మనం అందరికీ పంచే ప్రయత్నం చేద్దాం. ఇంకా మిత్రులు ఎవరైనా వారికి సంబంధించినటువంటి అనుభవాలు పంచుకోవాలంటే దయచేసి పంచుకోండి. అమ్మా నమస్కారం. సంధ్యాలక్ష్మి గారు వచ్చారు. వారి నుంచి ఎంతో వారి శిష్యురాలు ప్లస్ చాలా చెప్పగలుగుతారు మనకి. అమ్మా నమస్కారం. నన్ను మాట్లాడమంటారా? వినపడుతుందా? చెప్పండి అమ్మా. మాట్లాడండి. మీ అనుభవాలు వినపడుతుందండి. వినపడుతుందమ్మా. చాలా సౌండ్ చాలా లోగా ఉంది. మహాగణపతి నమః. శ్రీ గురుభ్యో నమః. వివిఎన్ శర్మ గారు అంటే ఆయన నాకు సొగురు, మోక్ష గురువు, అదేవిధంగా జ్యోతిష్యంలో కూడా ఆయన గురువు. తెలుగు యూనివర్సిటీలో ఆయన పరిచయం అయినప్పటికీ ఆయనతో అనుబంధం మా తాతగారితో ఎలా ఉండేదో అలాంటి అనుబంధం. ఇంటికి వెళ్ళినప్పుడు గంటలుగా ఆయన మాట్లాడుతూనే ఉండేవాడు. మాట్లాడే ఒక ప్రతి సెంటెన్స్ కూడా నాకు ఒక పాఠంలాగా ఉండేది. వెళ్తే తిట్టేవాళ్ళు, నేను వెళ్ళిపోతావు అప్పుడే 2-3 రోజులు ఉండు అనేవాడు. ఆ 2-3 రోజులు కూడా ఆయన అలా వ్యాసంగం మాటలతో నడుస్తూనే ఉండేది. అనేక విషయాలు చెప్పేవాళ్ళు. మంత్రశాస్త్రం గురించి ఆయన చెప్పినటువంటి నాకు వచ్చినటువంటి అనుభవాలు చాలా అద్భుతమైనటువంటి అనుభవాలు. అందులో అంటే ఇప్పుడు అందరితో పంచుకోవాలి కాబట్టి, ఇది 10 మందికి ఉపయోగపడుతుంది కాబట్టి, అంటే ఏదో నేను చేశాను నాకు ఫలించింది అనేటువంటి విషయం కాదు ఇక్కడ. మనకి గణపతి అథర్వ శీర్షంలో కానీ సంకటహర గణపతి స్తోత్రంలో కానీ ఏమంటారు? అష్టౌ బ్రాహ్మణ సమ్యగ్రాహిత్వ అంటారు. అంటే 8 మందికి అది చెప్పమని చెప్పేసి. ఎందుకు అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం తెలుసుకొని దాని ఫలితాన్ని పొందినప్పుడు దాన్ని కనీసం ఒక 8 మందికి చెప్తే ఆ 8 మంది కూడా దాని ప్రయోజనాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో గురువు గారి చెప్పినటువంటి విషయాల వల్ల కొన్ని ప్రాణాలు కాపాడబడ్డాయి అనేటువంటి సంతృప్తితో నేను ఈ విషయం మీ అందరితో పంచుకోదలుచుకున్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడూ ఆయన పుంఖాలుగా మంత్రశాస్త్రం గురించి, మంత్రాల గురించి, జ్యోతిష్యం గురించి, అసలు ముహూర్తాల గురించి ముఖ్యంగా చాలా విషయాలు చెప్తూ ఉండేవాళ్ళు. అలా చెప్తూ ఒకసారి ఏం చేశారంటే సౌర అష్టాక్షరి మంత్రం గురించి చాలా అద్భుతంగా చెప్పారు. ఆ 3 రోజులు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు దాని గురించి వాళ్ళ ఇంట్లో పరంపరగా వాళ్ళ గురువు గారికి, తాతగారికి, నాన్నగారికి, ఆయనకి వచ్చినటువంటి అనేక అనుభవాలు, వాటి ఫలితాలు చెప్పిన తర్వాత నాకు అనిపించింది, మా వారికి రవి బాగా లేడండి, ఆయనకి రవి మహర్దశ రాబోతోంది, కాస్త నాకు ఆ మంత్రోపదేశం చేయండి, నేను చేసుకుంటానన్నాను. ఒకవైపు నా వైపు తేరిపార చూసి, నీ గురువు నా గురువు ఒకరే, ఆయన నీకెందుకు చిన్నప్పుడు ఉపదేశం చేశారో నాకు తెలియదు, నేను మీ ఇంటికి వచ్చి నీకు పూర్ణ దీక్ష ఇస్తానని చెప్పేసి ఇంటికి వచ్చి నాకు అమ్మవారి పూర్ణ దీక్ష ఇచ్చారు. ఇచ్చి ఒక పేపర్ మీద సౌరాష్టాక్షరి మంత్రం రాసి, నీకు జ్యోతిష్యం తెలుసు కదా, ఒక మంచి ముహూర్తం చూసుకో, ఆ సూర్యుడే గురువు అనుకొని ఆ మంత్రం చేసేయి, ఇంకా నువ్వు ఎప్పుడు చేసుకోవచ్చు అన్నారు. నేను అలాగే కానీ చేసుకుంటూ ఉన్నాను. కొంత ఒక 2-3 ఏళ్ళు గడిచిన తర్వాత మా చెల్లెలి హస్బెండ్ కోమాలోకి వెళ్ళాడు. కిడ్నీ ప్రాబ్లం, షుగరు అన్ని వచ్చి ఇంకా 24 గంటలు అని చెప్పారు డాక్టర్లు. చెప్పిన తర్వాత నాకేం చేయాలో తోచలేదు. అప్పుడు గురువు గారు గుర్తొచ్చారు. నిజంగా సద్గురువులు దొరికినప్పుడు ఎంతటి మంచి ఫలితాలు దొరుకుతాయనే దానికి నా జీవితంలో 2-3 అనుభవాలు ఉన్నాయి. నేను ఇంటికి వచ్చి నా చేతనైంది నా చెల్లెల కోసం చేద్దాం అనుకొని, ఒక రోజు కాదండి, నేను బిజీగా ఉండేదాన్ని, ఒక 15 రోజుల్లోనో బహుశా 10,000 జపం చేశాను. ఆయనకి ట్రీట్మెంట్ నడుస్తుంది. ఆ తర్వాత వెళ్ళాం మేము. వెళ్ళిన తర్వాత ఆయన లేచి కూర్చొని, ఏం చేశారు మీరు అన్నారు. నేనేం చేశానండి, నేనేం చేయలేదన్నాను. కాదు మీరేదో చేశారట, నాకు కల్లో సూర్యోదయం అవుతుంటే సూర్య కిరణాలు నా మీద పడి నాకు మెలకు వచ్చింది, ఆ అదృశ్యంగా ఆకాశం వినపడుతోంది, నీకేం పర్వాలేదు, నీ ఆరోగ్యం బాగైపోయిందని నేను కళ్ళు తెరిచాను, డాక్టర్లు మీ చెల్లెలు నేను కోమా నుంచి బయటకు వచ్చానని సంతోషించారన్నారు. నాకు ఒళ్ళు గగురు పడిచింది. ఏమిటి ఈ మంత్రానికి ఇంత గొప్ప శక్తి ఉందా? అందుకే నా గురువు గారు అంతగా పుంఖాలుగా 3 రోజులు నాకు అది చెప్పారని అనుకున్నాను. ఆ తర్వాత ఆయన 15 సంవత్సరాలు బ్రతికారు. 15 సంవత్సరాల తర్వాత కరోనా వచ్చినప్పుడు హార్ట్ అటాక్ తో ఏ ఇబ్బంది లేకుండా అనాయాసంగా వెళ్ళిపోయారు. అదొక సంఘటన. అయితే మా ఆడపడుచుకి క్యాన్సర్ అని చెప్పేసి 15 సంవత్సరాల క్రితం 2 చోట్ల టెస్ట్ చేస్తే 2 చోట్ల కూడా క్యాన్సర్ అని చెప్పారు. 3వది బాంబేకి పంపిద్దాం అనుకుంటున్నారు. మా వారికి ఒకతే చెల్లెలు, చిన్నప్పటి నుంచి మా మామగారు పెంచి పెద్ద చేశారు, చాలా ఏడుస్తున్నారు, ఈ అమ్మాయికి ఏమైపోతుందని.
ఏమో మా చెల్లెలు హస్బెండ్ కోసం చేశాను కదా, మా ఆడపడుచు కోసం కూడా చేద్దామని మళ్ళీ ఒక 10,000 జపం చేశాను. బాంబే నుంచి ఏమీ లేదని రిపోర్ట్ వచ్చిందండి. ఇవన్నీ నేను గొప్ప కోసం చెప్తున్నవి కాదు, 10 మందికి ఉపయోగపడాలని మాత్రమే చెప్తున్నానని గమనించండి దయచేసి. ఆ తర్వాత మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత మొన్న వాళ్ళ అబ్బాయి క్యాన్సర్ తో పోయిన తర్వాత అమ్మాయికి మళ్ళీ ప్యాంక్రియాస్ మీద క్యాన్సర్ వచ్చింది, ట్యూమర్ వచ్చింది. డాక్టర్లు ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు 2026 కదా, 25 జనవరి ఫిబ్రవరి సమయంలో అనుకుంటాను, ఇంకా 3 నెలల కంటే బతకదు, ప్యాంక్రియాస్ మీద క్యాన్సర్ ట్యూబర్ చాలా పెరిగిందని చెప్పారు. చెప్పిన తర్వాత ఏం చేయాలో తోచలేదు. సరే నేను జపం చేస్తూనే చాలా వరకు రెమెడీస్ అన్ని చోట్లనో జపాలు హోమాలు అవన్నీ చేయిస్తూనే అమ్మాయికి చాలా రకాల వీడియోలు పంపించాను. అంటే ఇది అందరికీ ఏం చెప్తున్నాను అంటే శ్రవణం కూడా మనకి చాలా బాగా పనిచేస్తుంది అనేటువంటి విషయం చెప్పడం కోసం చెప్పాను. నేను అసలు యూట్యూబ్ లో కానీ నాకు తెలిసి కానీ నేను చదివినవి విన్నవి ఎలాంటి వీడియోస్ ఉన్నాయో అలాంటివన్నీ కూడా అమ్మాయికి దాదాపు 20 వీడియోలు పంపించాను. అందులో ఉదాహరణకి మహాసౌరం, సౌందర్యలహరి, నారాయణీయం, తర్వాత గరుడ కవచం, ధన్వంతరి కవచం, అమృత సంజీవిని కవచం, ఇలా చాలా రకాలవన్నీ మనకి అందులో దొరికాయి. నాకు అవన్నీ కూడా అమ్మాయికి పంపించాను. నిరంతరం అమ్మాయి జపంలాగా వింటూనే ఉంది. విశ్వనాథుని, కాశీ విశ్వనాథుని తలుచుకుంటూనే ఉంది. కీమో తీసుకుంటున్నప్పుడు ఆ అమ్మాయి వీడియోలు గట్టిగా పెట్టుకుంటే వాళ్ళ అబ్బాయి అన్నట్టు నువ్వు మెల్లగా పెట్టుకో, గట్టిగా పెట్టకు, మిగతా వాళ్ళకి ఇబ్బంది అంటే వాళ్ళందరూ కూడా అన్నట్లు లేదు మేమంతా కూడా పెట్టాం, గట్టిగా పెట్టండి అని చెప్పేసి. కీమో చేసిన తర్వాత డాక్టర్లు అడిగారు నీకు ఏమైనా నొప్పి అయిపోయిందా అప్పుడే అందుట. చాలా మంది ఏడుస్తారు, కీమో తీసుకుంటే చాలా బాధపడతాను, నీకేం బాధగా లేదా అంటే ఏమో నాకేం అనిపించలేదు అందుట. ఆ తర్వాత అనుకోకుండా అమ్మాయి భక్త్యో మరి విశ్వనాథుని అనుగ్రహమో తెలియదు కానీ కాశీలో సర్జరీ చదువుకొని డాక్టర్ ఆయన చేసినటువంటి ఒక సర్జన్ వచ్చి లెటెస్ట్ ట్రై ఎట్లాగో బతకదు ఒకసారి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఒక 11 గంటల సర్జరీ చేశారండి. మొత్తం అక్కడ ఉన్నటువంటి ట్యూమర్ తీసేసి అక్కడ ఉన్న టిష్యూని అంతా కూడా రిమూవ్ చేశారట. చేసిన తర్వాత ఇప్పుడు దాదాపు 6 నెలల నుంచి నెలకు ఒకసారి స్కానింగ్ చేస్తే ఎక్కడా క్యాన్సర్ ఉన్నటువంటి ట్రేస్ లేదని డాక్టర్లు చెప్తున్నారు. ఇప్పుడు అమ్మాయి 72 ఇయర్స్. కాకపోతే నేనేమనుకుంటా అమ్మాయి ఏమనుకుంటుంది మా అబ్బాయి పెళ్ళయ్యేదాకా నేను బతికినా చాలు, అనాయాసంగా మరణిస్తే. ఎవరిని కూడా మనం చిరంజీవులుగా చేయలేమండి. చిరంజీవులుగా మనం ఎవరిని చేయలేము. కనీసం మనకున్న మనసులో ఉన్నటువంటి బాధలు తొలగి అనాయాసంగా మరణిస్తే సరిపోతుంది. అమ్మాయి కనీసం ఇప్పుడు డాక్టర్లు చెప్పేది ఏంటంటే మిగతా వాళ్ళని నేను కనుక్కుంటే వాళ్ళు కరెక్ట్ గా చేశారు, కరెక్టే, కానీ ఎక్కడైనా సున్నితంగా కొద్దిగా మిగిలినా అది మళ్ళీ డెవలప్ అవడానికి 2 ఏళ్ళో 3 ఏళ్ళో పట్టొచ్చు. ఈ లోపల వాళ్ళ అబ్బాయి పెళ్ళి అయిపోతే 75 ఏళ్ళు నిండితే అప్పుడు అనాయాసంగా అనకూడదు, కానీ క్షేమంగా ఉండాలి అమ్మాయి. అంటే అనుకోవడం, ఇప్పుడు అందరూ ఇలా బతుకుతున్నా ఇలా చేస్తే అందరూ అంటే అందరికి ప్రశ్న రావచ్చు, ఇలా చేస్తూ ఉండి ఎంతకాలం బతికించగలరు అనేటువంటి ప్రశ్న కూడా అందరికీ రావచ్చు. కాకపోతే మన సంతృప్తి కోసం మనం కొంతకాలమైన క్షేమంగా బతకాలి అని అనుకోవడానికి చేసేదానికి పనికొచ్చినటువంటి మంత్రాలు, సూక్తాలు, ఇవన్నీ కూడా అద్భుతాలు మనకి పురాణాల్లో వేదాల్లో ఉన్నాయని నా అనుభవం నేను చెప్తున్నాను 10 మందితో. ఇలా ఎవరికైనా ఇబ్బంది ఉన్నప్పుడు మీరందరూ కూడా వీటన్నిటిని చూసుకోవచ్చు. తర్వాత నాకు గురుగారు చెప్పారు చాక్షుషోపనిషత్తు గురించి, సౌర మంత్రాల గురించి. నా అనుభవం నాకు చెప్తున్నాను. నాకు క్యాటరాక్ట్ ఆపరేషన్ గురించి వెళ్ళినప్పుడు నేను గ్లకోమా మీదే పిహెచ్డి చేశాను. ఆయుర్వేదం, అలోపతి, జ్యోతిష్యం సమన్వయం చేస్తూ నేను పిహెచ్డి చేశాను. ఎల్వి ప్రసాద్ లో 1 ఇయర్ కేస్ స్టడీ కోసం వెళ్ళాను. ఆయుర్వేద కాలేజీకి 1 ఇయర్ చదువుకోవడానికి వెళ్ళాను. ఆయుర్వేదం ఈ 3 సబ్జెక్టులు మనం మూలాల్లో నేను సమన్వయం చేస్తూ పిహెచ్డి చేశాను. వాళ్ళని డాక్టర్ని అడిగాను, నాకు ప్రెషర్ చెకప్ చేయండి, క్యాటరాక్ట్ ఉంది అది తీస్తారు నాకు తెలుసు అంటే ప్రెషర్ 18 అన్నారు. కొంతమందికి 18కి, కొంతమందికి 19కి, కొంతమందికి 20కి ప్రెషర్ గ్లకోమా మొదలవుతుంది. అయితే నేను బాధపడి నేను చదువుకున్న దాన్ని బట్టి నాకు తెలిసింది ఏమిటంటే గ్లకోమా ఒకసారి వస్తే షుగర్ లాగా వెళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి స్ట్రెస్ ఎక్కువైనా, ఒక్కొక్కసారి ప్రెషర్ ఎక్కువైనా 3 రోజుల్లో 4 రోజుల్లో అంధత్వం వచ్చేస్తుంది. భయపడిపోయి నాకు సౌరాష్ట్రాక్షరి మంత్రం ఉంది, ఆదిత్య హృదయం చదువుతాను, అలాగే చాక్షుషోపనిషత్తు కూడా పెట్టుకొని సూర్యభగవానుడు ఎదురుగా నుంచి ఒక 15 రోజులు నేను డైలీ చదివాను. తర్వాత చెకప్ చేయించుకుంటే నాకు అది 9కి వచ్చింది 18 నుంచి. ఇప్పుడు గత 4 ఏళ్లుగా కూడా నాకు 9లోనే ఉంది. హాయిగా చూడగలుగుతున్నాను, చదవగలుగుతున్నాను. అంటే ఈ విజయ గాథలు ఎందుకు చెప్తుందంటే గురువు గారు చేసినటువంటి మేలు ఒకళ్ళకి చెప్పడం వల్ల, ఇప్పుడు నాకు చెప్పడం వల్ల నేను మేలు పొందాను. ఇవి వింటే ఇంకెంతో మంది మేలు పొందాలనే ఉద్దేశంతో మీ అందరితో నేను పంచుకుంటున్నాను.
నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మీరు అమ్మ ధన్యవాదాలు. మనకి అమ్మగారు సంధ్యాలక్ష్మి గారు భక్తి టీవీ ద్వారా గోపురం అనే శీర్షిక ద్వారా ఎంతో వేల మందికి ఎన్నో పరిహారాలు సూచించేవారు రెగ్యులర్గా. వారు మనకి ఈరోజు అదృష్టం కొద్దీ ఈరోజు మనకి ఈ కార్యక్రమంలో విచ్చేసి మనకు ఇవన్నీ అందజేశారు. చాలా ధన్యవాదాలమ్మా. నిజానికి జ్యోతిష్ శాస్త్రం యొక్క లక్ష్యమే అందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వడం కోసం కావలసిన పరిహారాలు ఇవ్వడం కాబట్టి ఆ పరిహారాలే అంతిమ లక్ష్యం జ్యోతిష్ శాస్త్రానికి, ఒక రకంగా ఈనాటి జాతక విభాగానికి. సో అందువల్ల మనందరికీ తెలిసి వచ్చింది ఏంటంటే, మనం కొంచెం జాగ్రత్తగా జ్యోతిష్ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ పరిహారాల విషయంలో ముఖ్యంగా మంత్రశాస్త్రానికి ఉన్న ప్రాధాన్యతని గుర్తించాలి. మనం మంత్రాలు నేర్చుకోకపోయినా కనీసం సంధ్యాలక్ష్మి గారు చెప్పినట్టు విందాం. యూట్యూబ్లో వాటిల్లో ఇప్పుడు సస్వరంగా ఎంతోమంది ఎన్నో రకాలుగా మనకి లభిస్తున్నాయి. సో ఏ పరిహారానికి ఏది వినాలి, రోజు నవగ్రహాలకు సంబంధించింది వినడం, అది మనకి ఏమున్నా ఉండకపోయినా అది చేస్తే చాలా బాగుంటుంది. సో ఇలా ఈనాడు సమాజంలో ఉన్నటువంటి ఎన్నో వ్యక్తిగత అశాంతి సంబంధించినటువంటి విషయాలన్నీ కాస్త ప్రశాంతత పొందాలి అంటే మనం నిజానికి ఇలాంటి పరిహారాలనే వెతుక్కోవాలి. వీటికి మూలం మంత్రశాస్త్రం. ఆ మంత్రశాస్త్రం అంతా అధ్యయనం చేయాల్సిన పని లేదు మనకు, కానీ మంత్రశాస్త్రకారులు, మనకి ఇలాంటి గురువులు, వారి శిష్యులైనటువంటి వీళ్ళందరూ ఇచ్చిన ఆ సందేశాల ఆధారంగా మనం మన ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి రోజు ఎక్కడో దగ్గర ఏదో విధంగా ఈ స్మరణ చేద్దాం. ఆయా శ్లోకాలు అనుకోండి, సూక్తాలు అనుకోండి, ఇంకా ఏమైనా ఉపనిషత్తులు ఏవైనా సరే వాటిని విందాం. అవి కూడా ఈ మధ్య కాలంలో చాలా తక్కువ కాలంలో వినేటట్టుగా ఇస్తున్నారు. మా 7 నిమిషాలు 8 నిమిషాలు మహా అయితే 10 నిమిషాలు, గంటల కొద్దీ ఏమి ఉండవు. ఈరోజు నిజానికి ఆకళ్ళ కృష్ణమూర్తి గారు కూడా రావాల్సింది, కానీ వారి ఆరోగ్యం చూసి నేనే అడగలేదు. వారు చాలా పెద్దవారయ్యారు. వారు ఇప్పటికీ ఇంకా పుస్తకాలు రాస్తున్నారు, ముఖ్యంగా క్యాన్సర్ మీద రాస్తున్నారు. వారు విబిఎన్ శర్మ గారికి చాలా దగ్గరి శిష్యులు, ప్రియమైన శిష్యులు. కాకపోతే వారు ఇంతసేపు ఈ ఆన్లైన్ మీటింగ్లో ఉండగలుగుతారో లేదో అని నేను వారిని ప్రత్యేకంగా అడగలేదు. కానీ వారు కూడా మొన్న సమావేశంలో ఎన్నో విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. సో మనం ఇన్ని స్మరణలతో, ఈ గురువు యొక్క సందేశంతో, ఈరోజు మనకి గురువు గారు ఇచ్చినటువంటి సందేశం, తాను దివిలో ఉండి ఇచ్చిన సందేశం ఏంటి అంటే, ఒకటి ముందు మీ ధర్మరక్షణ, మన సంస్కృతి రక్షణ కోసం, చరిత్ర సరిచేసుకోవడం కోసం దయచేసి అందరూ ఉద్యమించండి అని ఒక సందేశం. అది మనకి గురువు గారు శివరామకృష్ణ శర్మ గారి ద్వారా చెప్పించారు. రెండవది మనకి సంధ్యాలక్ష్మి గారు, తర్వాత సిఎస్ రావు గారు, వారి ద్వారా మనకి చెప్పించింది ఏంటంటే, మీరు మీ ఆరోగ్యం కోసం జ్యోతిష్యాన్ని ఉపయోగించుకుంటూ, పరిహారాలు సరిగ్గా తీసుకుంటూ, శ్రద్ధగా ఈ మంత్రశాస్త్రానికి సంబంధించిన విజ్ఞానాన్ని వాడుకోండి అని చెప్పుకొచ్చారు. ఇవన్నీ కూడా మనం స్వీకరిస్తూ వారి స్మరణలో మనం మనకి కావలసినటువంటి విషయాలన్నింటి కూడా మళ్ళీ తెలుసుకుంటూ ఉందాం. ఇప్పుడు నేను మన గురువు గారు కమలాకర్ శర్మ గారిని, వారి శిష్యులే, వారిని తమ ముగింపు జ్యోతిర్వాణి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. यो देवस्तास्माकं धियो धर्मादिगोचराः तद्वरेण्यमुपास्महे. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జ్యోతి స్వరూపులందరికీ నమస్కారం. నేను కారణాంతరాల వల్ల మొదలు గురువు గారు అయినటువంటి సిఎస్ఆర్కే శర్మ గారు మాట్లాడినటువంటి భాగాన్ని వినలేదు. సిఎస్ రావు గారు మాట్లాడుతున్నప్పటి నుంచి వింటున్నాను. సంధ్యాలక్ష్మి గారి వాకులు, ఎల్ఎన్ శర్మ గారి వాకులు విన్నాను. గురువు గారు, పిఎన్ గారు వారి గురించినటువంటి ఆనందంగా వినాలని ఉంది, మాట్లాడాలని అనిపించట్లేదు. పరమయోగి
ఒక రకమైనటువంటి ప్రేరణ అందరికీ ఇచ్చేటటువంటి ఒక శక్తి మన గురువు గారు విపిఎన్ శర్మ గారు. ఆయన చూడటానికి వామన అవతారం కానీ భావాలన్నీ త్రివిక్రమ అవతారంగా ఉన్నాయి. వారు నిజంగా అసలు ఏ విధంగా ఎవరెవరితో ఎట్లా అప్రోచ్ అవుతారనే విషయం కూడా నాకు తెలియదు. ప్రతిసారి నేను చెప్పుకునేటువంటి ఒక గర్వము అహంకారము నాకు తెలియదు. తెలుగు లో నేను పనిచేస్తున్న రోజుల్లోనే ఏమయ్యా మన పక్కదా ఉపదేశాలు తీసుకోవా నా దగ్గర అని చెప్పేసి ఏంటో నాకు ఇంకా దాని గురించి అవగాహన తక్కువే. ఇంకా అంటే అలాగే సార్ మీరు ఎట్లా అంటే అట్లాగే అన్నాను, ఊరుకున్నాను అంతే. ఫలానా రోజు నాడు ఒకసారి మళ్ళీ ఫోన్ చేసి ఫలాని డే నాడు నీ కోసం నీ నక్షత్రం ఇది కదా, ఆ రోజున నీకు ఇస్తున్నాను, వరంగల్ రావాల్సి ఉంటుంది అన్నారు. మంచి సార్ అలాగే అన్నాను. ఇంకో రోజు చూసి ఫలాని కార్ మీకు ఆ రోజు నాడు వస్తుంది, వాళ్ళ ఇంటికి రండి, ఆ కార్లో బయలుదేరండి, మళ్ళీ వెళ్ళిపోవచ్చు అన్నారు. పిబి ఫణీందర్ గారిని, ప్రతివాద భయంకర ఫణీందర్ గారు, ఆయన కారు పంపించారు, ఆయనతో పాటు ఇంటికి పిలిపించారు, ఆయన ఉపదేశాలు ఇచ్చారు, తర్వాత ఇంటికి పంపించారు. ఆ తర్వాత నుంచి జ్యోతిష్ శాస్త్ర సమావేశాల్లో దాదాపు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా 90% ఎదురుగానో పక్కనో కూర్చునేటటువంటి అవకాశం, అదృష్టం నాకు కూడా బాగా కలిగింది. తెలుగు విశ్వవిద్యాలయంలో లక్ష్మి గారికి వీళ్ళందరికీ కూడా బాగా తెలిసిన విషయం ఈ విషయం. వారు అప్పటి నుంచి పరోక్షంగా నా వెంట ఉంటున్నారు. ఇప్పటికీ కూడా ప్రతి తర్పణంలోనూ కూడా వారికి మేము గురువుకు సంబంధించినటువంటి తర్పణం విడిచేటటువంటి ప్రయత్నంలోనే ఉంటున్నాం ఇప్పటికీ కూడా. అయితే మంత్రశాస్త్రానికి సంబంధించిన విషయంలో ముహూర్తము ఇతర విషయాల లోపల మాత్రం మొదటి లోపల వేరు వేరు రకాలైనటువంటి చర్చలు చెప్పి చివరిలో ఆయన ఏం చేసేవారంటే, నేను కాదు ముహూర్తం పెట్టాల్సింది, నువ్వు పెట్టు, నాకు చెప్పు ఇది కరెక్టా కాదా, ఈ రోజుల్లో ఏ ముహూర్తం పెడతావు చూడు, నాకు అది ఇదని నా మీద బాగా ప్రయోగాలు చేశారు. ప్రయోగాలన్నీ వీళ్ళ బాలకృష్ణ గారి తమ్ముడు అన్నో మరి అరుణ్ కుమార్ వీళ్ళందరికి సంబంధించినటువంటి ఇంట్లలో ఏదైనా ఇండస్ట్రీస్ సంబంధించి వాళ్ళ పిల్లలకు సంబంధించిందో ఏదైనా ఉండేటట్టయితే నాకు అక్కడి నుంచి ఫోన్ చేసేవారు. ఇంకో ఈ రోజున ముహూర్తం పెట్టాలి, ఈ రోజుల్లో ముహూర్తం పెట్టాలి, ఎన్ని ముహూర్తాలు పెడతావు, ఏం పెడతావు నాకు పంపించు. అదేంటండి మీరుండగా వీళ్ళకి నేను పెట్టడం ఏంటి, బయట ఏదైనా ఉంటే చెప్పండి చేస్తానంటే, కాదు నువ్వు పెట్టు, నేను చూస్తాను, ఓకే అనుకుంటే చేస్తాను. ఇది ఒక రకంగా పరీక్షనో కాదో అని చెప్పేసి నేను పంపించేసేస్తే దానికి ఆయన ఆమోద ముద్ర వేస్తే ఆకాశంలో ఏదో పెద్ద చెట్టు ఎక్కినంత ఆనందం మనకు. లేకుంటే ఎందుకంటే అది ఏమంటే తాతాచార్యుల వారి ముద్ర అనే లెవెల్లో మనకు ఒక గొప్ప ఆపర్చునిటీ అనమాట. వారు ఓకే అన్నారు, మనకు చాలా పర్వాలేదు ఇంకా అని. నేను వర్జన్లో కూడా ముహూర్తం ఎట్లా పెడతానో తెలుసా అని చెప్పి, కేపీ సంబంధంగా దాన్ని ఎట్లా తీసుకుంటాను, వేరే సందర్భాలు వచ్చినప్పుడు హోరాక్రమాన్ని ఎట్లా తీసుకుంటాను అన్నీ చెప్పుకుంటూ వచ్చేవారు. సందర్భం ఇట్లా ఉంటున్నప్పుడు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు అని చెప్పేసి ఆ సందర్భంలో ఆ క్లూస్ చెప్పుకుంటూ వెళ్ళేవారు అనమాట. దానివల్లనే ఇవాళ ఓ ముహూర్తం పెట్టాలంటే ఓ ధైర్యం మాకు. అంతేగాని ఆ గురువుగారు లేకపోయేటట్టయితే ఈ పూర్వకాలంలో మాకు వచ్చినటువంటిది తప్ప కొంచెం మార్చాలంటే భయపడేవాళ్ళం. ఆ మార్పు కాకుండా ఇప్పుడు ఇట్లా పెట్టుకోవచ్చు అనే ధైర్యం ఇచ్చిందే ఈ గురువు గారు. ముహూర్త శాస్త్ర సంబంధమైనటువంటి అంశం కన్నా మా ఇద్దరి మధ్యలో బాగా వాగ్వాదాలు అయ్యేటటువంటి విషయం అంతా కూడా మంత్రశాస్త్ర వ్యవహారం. అరుణ్ కుమార్ గారు రామంతపూర్లో ఉండేవారు. ఆయన అక్కడ వరంగల్లో బయలుదేరగానే నాకు ఫోన్ వచ్చేది, నేను ఫలానా రోజున వస్తున్నాను, ఇన్ని రోజులు ఉంటాను, ఇన్ని రోజుల్లో ఇన్నిసార్లు గెలవాలి నన్ను అని చెప్పేసి వెళ్ళి కూర్చొని రాత్రి ఎప్పుడో 8:30-9ంటికి నాకు ఫ్రీ అయిన తర్వాత వెళ్ళి అక్కడ పోయి కూర్చుంటే రాత్రి 10-10:30-11 వరకు కూర్చునే వాళ్ళము. వేరు అక్షరాలు, మంత్రాక్షరాలు, వ్యవహారాలు, బీజాక్షరాల మధ్య లోపల వచ్చేటటువంటి విషయాల్లో బాగా కూలంకషంగా చర్చ జరిగేది. ఆ చర్చ జరుగుతున్న సందర్భాల లోపల ఆయన కొంతవరకు ముందరికి తీసుకెళ్లి ఆయన అనుభవాలు వందలు చెప్పుకుంటూ వచ్చేవారు. రాజశ్యామలు బాగా చేశారు గురువుగారు. అనేక రకాలైన మంత్ర దీక్షలు ఆయన గురించి చెప్పుకుంటూ వచ్చేసి వీటి వల్ల ఇవి ప్రయోజనాలు ఉంటాయని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చేవారు. చెప్పుకుంటూ వచ్చిన తర్వాత కూడా ఇంకా అక్షరాల వెనుక ఉండేటటువంటి తత్వాలు, ఆ తత్వాలు ప్రకృతికి ఎట్లా సమన్వయం అనేటువంటి విషయం మీద కూడా బాగా లోతుకు వెళ్ళేవాళ్ళం. వెళ్ళిన తర్వాత ఒకసారి అంటూ ఉండేవాడు అనమాట, నీకు నా వరకు నేను తీసుకొచ్చేసాను, తర్వాత బాధ్యత మీది, ఇంకా
ఈ అక్షరాల క్రమాన్ని ఇవన్నీ కూడా ఆధునికంగా అన్వయం చేయాల్సిన బాధ్యతగా నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి ఈ బాధ్యత మీ వరకు వారసత్వం తీసుకొచ్చేసానని వారు ఎక్కడ భేషజం పడకపోయేవారు. ఆయనకు ఉన్నటువంటి ఒక పెద్ద కోరిక జ్యోతిషానికి ఒక విశ్వవిద్యాలయం ఉండాలయ్యా అని చెప్పేసి ఢిల్లీ దాకా వెళ్ళారు. ఎందరో పెద్దలను కలిశారు. జ్యోతిష్ శాస్త్రానికి ఆయనకు పద్మశ్రీ ఇవ్వాలని చెప్పేసి దానికోసం కూడా ఒక పద్మశ్రీ నాకంటూ మొదలు పెట్టేటట్టయితే, అంటే నాకు తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి కంటిన్యూగా పద్మశ్రీ అనేది ఒక జ్యోతిష్ శాస్త్రానికి ఉండాలి. జ్యోతిష్ శాస్త్రంలో ఎవరో ఒకరు గొప్ప వాళ్ళు ఉంటుంటారు, అన్ని ప్రాంతాల్లో ఉండొచ్చు కాక ఎక్కడో దగ్గర ఉండాలి అని చెప్పేసి పద్మశ్రీ అవార్డు కూడా జ్యోతిష్ శాస్త్రానికి రావాలి అని చెప్పేసి విశ్వవిద్యాలయం ఒకటి ఇది ఒకటి ఉండేది. ఆయనకి పాపం అది చాలా విషయంలో మిస్ అయింది. వారి వారసత్వంలో చాలా మందికి ఇప్పటికే జ్యోతిష్ శాస్త్రం లోపల పద్మశ్రీలు వచ్చేవి ప్రతి సంవత్సరం కూడా. అది కాకుండా విశ్వవిద్యాలయానికంటే వారు కులపతులై వారి విశ్వవిద్యాలయానికి వారు కులపతులే మొదటి నుంచి కూడా. అందుకని ఆ కులపతి అనేటటువంటి బిరుదే అసలు వైస్ ఛాన్సలర్ అనే పదం, ఇంకా మళ్ళీ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్స్ కూడా కాదనమాట. అందుకని గొప్ప ఆధ్యాత్మికవేత్త, గొప్ప జ్యోతిష్ శాస్త్ర సంబంధమైన వ్యక్తి, కేపీ దగ్గర డైరెక్ట్ గా కూర్చొని వాగ్వాదాలు చేసి సబ్జెక్ట్ నేర్చుకున్నటువంటి వాడు. ప్రశ్న శాస్త్రం ప్రకారంగా రైలు ఎన్నింటికి వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎంతసేపు ఆగుతుంది, ఎవరు దిగుతారు, ఏ బట్టలతో దిగుతారు అనేటటువంటి భావాలు కూడా ఎన్నోసార్లు చెప్పినటువంటిది, ప్రూవ్ చేసినటువంటి అంశాలు. ఇప్పుడు ఇది వస్తుంది చూడు అని చెప్పేసి చెప్పినటువంటి సంఘటనలు కూడా గుర్తున్నాయి నాకు. ఇట్లా అనేక రూపాల లోపల బాగా సాధకుడైనటువంటి, అందుకని జ్యోతిష్ శాస్త్రం చదువుకునేటువంటి వ్యక్తులకు తర్వాత రోజుల్లో అందరికీ కూడా చెప్తున్నటువంటి మాట ఒకటే, ఏంటంటే ఏదో శాస్త్రంగా నేర్చుకోకండి. శాస్త్రం నేర్చుకున్న వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికవేత్తలుగా ఉంది. ఆ శక్తి ఉంటే ఈ శాస్త్రం మన చేతుల్లోకి వస్తుంది. లేకుంటే కేవలం చక్రం ఎదురుగా కనపడుతుంటుంది, మనకు తెలిసిన సూత్రాలన్నీ కనపడుతుంటాయి, కానీ మనకు అవసరమైనటువంటిది ఏంటి, ఎదుటివానికి ఏం కమ్యూనికేట్ చేయాలనేటటువంటిది రాదు. ఇటువంటి పెద్దలందరూ కూడా మనకి ఇచ్చేటటువంటి స్ఫూర్తి ఇదే. మీరు కేవలం నేర్చుకొని వదిలిపెట్టేస్తున్నారు కాదు, ఆ నేర్చుకున్న శాస్త్రానికి మీకుండేటటువంటి ఆధ్యాత్మిక శక్తి మాత్రమే స్పష్టము. ఆ ఆధ్యాత్మిక శక్తిని మీరు సాధించండి అని చెప్పేసి మనకు స్ఫూర్తినిచ్చి, మనకు ఇంతకాలం నుంచి మన వెంట మిగిలి ఉన్నటువంటి వారు చిరస్మరణీయులు, ప్రాతస్మరణీయులు, గురువులు పూర్తి స్థాయిలో వారు శ్రీ వెలిజబుచ్చి నరసింహ శర్మ గారు, నరసింహస్వామికి పూర్ణమైనటువంటి ఉపాసకులు. అదేవిధంగా జ్యోతిర్వాస్తు విజ్ఞానంలో ఉన్నంతకాలం వారిని స్మరించాము, వారి పక్కన కూర్చున్నందుకు. ఆ తర్వాత ఒకసారి మన హరిహర త్రిశక్తి క్షేత్రంలో కూడా వారి స్మారక ఉపన్యాసం కూడా ఏర్పాటు చేసినట్టుగా నాకు గుర్తుంది. ఆ తర్వాత ప్రతి ఉపన్యాసం ఏదో సందర్భంలో ఉన్నాం. ఇప్పుడు జ్యోతిర్వాణి తరఫు నుంచి కూడా ప్రతి సంవత్సరం మాలతి గారు ఒక్కసారి కనుక గుర్తు చేసేటట్టయితే ప్రతి సంవత్సరం కూడా తప్పనిసరిగా ఏదో టాపిక్ మీద, ఈసారి గురువు గారు సిఎస్ఆర్కే శర్మ గారు వచ్చినట్టుగానే ఇంకో సబ్జెక్ట్ మీద మాట్లాడేవారు, ఒకరు మంత్రశాస్త్రం మీద వాళ్ళని పిలిపిద్దాం తప్పనిసరిగా. సంవత్సరంలో ఒక్కసారైనా ఇక్కడ కూడా జ్యోతిర్వాణి తరఫు నుంచి కూడా ఆన్లైన్ లో అందరికీ స్మరింపజేసుకుంటూ వివిఎన్ శర్మ గారి గొప్పతనాన్ని మనం గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. వారి కుటుంబంతో కూడా నాకు ఆత్మీయ సంబంధం ఉంది. అందరితో కూడా నరసింహమూర్తి గారి నుంచి మాలతి గారు, అరుణ్ కుమార్ గారు, వీళ్ళందరితో కూడా సంబంధాలు ఉన్నాయి. పిల్లలందరితో కూడా వీళ్ళు వారి కుటుంబం లోపల ఆ విలువ పడుకుంది తీసుకెళ్తున్నటువంటి వ్యక్తులు. అందరికీ కూడా నమస్కరిస్తూ గురువు గారికి ఒకసారి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ, గురువు గారి స్మరణలో ఈ రోజు పునీతం చేసిన పెద్దలకు, పునీతులైనటువంటి ఈ టాపిక్ ను ఈసారి ఇక్కడ పెడదామని చెప్పి సూచన చేసిన గురువు గారు సోమనాథ్ శాస్త్రి గారికి అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా వారి ఆశీస్సులతో వీరికి నేను నమస్కరిస్తూ స్వస్తి, సెలవు, నమస్కారం. నమో నమః. గురులందరికీ ధన్యవాదాలు. నమస్కారాలు గురుగారు. గురువులందరికీ ధన్యవాదాలు. గురుగారు. శుభ సాయంత్రం. నమస్కారం అండి, ధన్యవాదాలు గురుగారు.